శ్రీ వాసుదేవమయమైన సభా సదస్సు శ్రవణీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన మహాభారతంలో వ్యాసదేవుడు అనుగ్రహించిన విజ్ఞాన ఖనంలో ఒకటైనటువంటి శ్రీమద్ భగవద్గీత బ్రహ్మ విద్య సర్వోపనిషత్ సారభూతమైనటువంటి శాస్త్రం, మోక్ష శాస్త్రం. అందులో 12వ అధ్యాయం వరకు చెప్పుకున్నాము. మిగిలిన 6 అధ్యాయాలు చెప్పుకోవడానికి ఈ రోజు నుంచి సన్నద్ధం అవుతున్నాం. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసరి శ్రద్ధానామత్తరమా భక్తాస్తేతీవ మే ప్రియా. ఈ శ్లోకం 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగంలో చివరి శ్లోకం. అది అమృతమయమైనటువంటి ధర్మము అన్నారు. ఇక్కడ అంటే ఆస్వాదనీయమైన ఆనందమయమైనటువంటి వాసుదేవ భక్తిని తెలియజేశారు. ఇక్కడ ఇప్పుడు నుంచి మొదలవుతున్నది 13వ అధ్యాయం. దీని పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగము అనేటువంటి. ఇక్కడ మనం ఈ 6ంటిని ఇక్కడ చెప్పుకోవడం విశేషం ఏంటంటే ఈ 6ంటికి కలిపి ఒక పేరు ఉన్నది. మొత్తంగా భగవద్గీతను 3 భాగాలుగా విభజించారు వ్యాఖ్యానం. కృష్ణ పరమాత్మ మాత్రం ఆ విభాగం ఏం చేయలేదు. ఆయన చెప్పినదంతా వ్యాసుడు మనకు అందించింది మాత్రం 18 అధ్యాయాలు. కానీ మనకి విషయం మరింత సౌలభ్యంగా అర్థం కావడానికి తదనంతరం వచ్చిన మహానుభావులందరూ ఈ మొత్తం 3 భాగాలు చేశారు. అంటే 6 అధ్యాయాలను ఒక షట్కం కింద చేసి 3 షట్కములు చేశారు. మొదటి షట్కానికి కర్మ షట్కం అన్నారు, 2వ షట్కానికి భక్తి షట్కం అన్నారు, 3వ షట్కానికి జ్ఞాన షట్కము అన్నారు. ఈ 3 విభాగాలు చేయడం వల్ల భగవద్గీత వేదములకు విభిన్నము కాదు అనే భావం కలుగుతుంది. ఎందుకంటే వేదము కూడా 3 కాండములతో కూడుకున్నది. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. భగవద్గీత ఆ విధమైనటువంటి 3 కాండములుగా మనకి లభిస్తున్నది. కర్మకాండ, ఉపాసనాకాండ అంటే భక్తికి సంబంధించింది. ఇప్పుడు జ్ఞానకాండములోకి వెళుతూ ఉన్నాం. కానీ అంటే ఇప్పుడు జ్ఞానం గురించి చెప్పారు, ఇంతవరకు భక్తి గురించి చెప్పారు, అంతకుముందు కర్మ గురించి చెప్పారా? అంటే కర్మ గురించి చెప్పినప్పుడు జ్ఞానం గురించి చెప్పలేదా? భక్తి గురించి చెప్పినప్పుడు జ్ఞానం గురించి చెప్పలేదా? లేదా ఇప్పుడు జ్ఞానం గురించి చెప్పినప్పుడు భక్తి గురించి చెప్పరా? అలా విడివిడి ఏమీ చేయలేదు ఇష్టపడము. అంటే అక్కడ భక్తిని ప్రధానంగా చూపిస్తూ జ్ఞానాన్ని మేళనం చేశారు. ఇక్కడ జ్ఞానాన్ని ప్రధానంగా చూపిస్తూ భక్తిని మేళనం చేస్తారు. భక్తి జ్ఞానం విడివిడిగా ఉండవు. చక్కటి జ్ఞానం ఉంటే అది జ్ఞానభక్తి అవుతుంది. మంచి భక్తి ఉన్నప్పుడు అది భక్తితో కూడిన జ్ఞానం అవుతుంది. ఇది మనకి స్పష్టంగా చెప్పేది ఒకే సిద్ధాంతాన్ని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అదేమిటి అంటే చెప్పదలుచుకున్న సారం పరమాత్మ జ్ఞానాన్ని అందించడమే భగవద్గీత యొక్క ప్రయోజనం. అంతేగాని ఈ శరీరంతో ఏవేవి పొందాలో అవి పొందడానికి ఏవేవి చిట్కాలో అది చెప్పడానికి భగవద్గీత కాదు. భగవద్గీత ముట్టుకునే ముందు, భగవద్గీత వినే ముందు సిద్ధపడి మనం కూర్చోవలసింది ఏంటంటే ఈ జీవితంలో మనం సుఖంగా ఉండడానికి ఏవైనా మార్గాలు చెప్తారేమో, లేకపోతే దుఃఖాలు పోగొట్టుకోవడానికి ఏమైనా చిట్కాలు చెప్తారేమో అనడానికి భగవద్గీత సరిపోతుంది. వాడికేమో తంత్రశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు. ఇది కేవలం జ్ఞాన విషయమే. పరమాత్మ జ్ఞానాన్ని అందించడానికి ఉద్భవించిన గ్రంథం భగవద్గీత. అందుకే దీని పేరు బ్రహ్మ విద్యా శాస్త్రం. పైగా ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు అంటేనే జ్ఞానముకు సంబంధించినటువంటి, అది ఉపనిషత్తుల సారమైనది భగవద్గీత. అందుకు ఇది ఆత్మజ్ఞానాన్ని అందించడానికి ఉద్భవించిన గ్రంథము. అది గ్రంథం యొక్క లక్ష్యం. ఇప్పుడు కొంతమంది వ్యాఖ్యాతలు అందమైనటువంటి సమన్వయాన్ని చేశారు భగవద్గీత. వాళ్ళందరూ మహానుభావుల దగ్గర మనం వాటిని స్వీకరిస్తున్నాం. ఇది జ్ఞానశక్యం అనడంలో సందేహమేమి లేదు. ఎందుకంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వడం ప్రధాన ఆశక్తములో మనకు కనబడుతున్నటువంటి అంశం. ఇందులో మొట్టమొదటి మనం చెప్పుకున్నటువంటి షట్కానికి త్వం అని, 2వ షట్కానికి తత్ అని, 3వ షట్కానికి అసి అని మహావాక్యాన్ని 3 భాగాలుగా చేసి తత్వమసి అనేటువంటి మహావాక్యార్థమే భగవద్గీతలో చెప్పబడుతుంది. తత్ త్వం అసి. ఈ మాటకు అర్థం ఏంటంటే తత్ అంటే మనం ఏదో పరోక్షంగా ఉంది అనుకుంటున్న పరమాత్మకు సంబంధించిన మాట. తత్ అంటే అది పరమాత్మకు సంబంధించిన వాచకం. తత్ అనేది పరబ్రహ్మకి లేదా ఈశ్వరుడికి సంబంధించిన మాట. త్వం అనేది నీకు సంబంధించిన మాట. నీకు అంటే జీవునికి సంబంధించిన మాట. అసి అనేది ఐక్యానికి సంబంధించిన మాట. తత్ త్వం అసి అంటే పరమాత్మకి జీవాత్మకి అసితో ఐక్యం కలుగుతుంది. మొట్టమొదటి వచ్చిన షట్కమంతా త్వం పదాన్ని తెలియజేస్తున్నది, అంటే నిన్ను తెలియజేస్తుంది. 2వది తత్ ఈశ్వరుని తెలియజేస్తున్నది. 3వది అసి ఆ ఇద్దరి యొక్క ఐక్యాన్ని తెలియజేస్తుంది. అయితే మొట్టమొదటి జీవుడికి సంబంధించినటువంటి త్వం పదవాచ్యం సాధారణంగా
ఎప్పుడైనా సరే మతమన్నా ఆధ్యాత్మికతన్నా ఇదేనండి. నేను, ప్రపంచము, పరమాత్మ, ఈ మూడింటికి సంబంధించినటువంటి చర్చ చేసేదే మతమన్నా అధ్యాత్మ విజ్ఞానం. ఇప్పుడు మొట్టమొదటిగా మనం ప్రశ్నించుకోవాల్సింది నేనంటే ఏమిటి? మన లోకంలో అందరి గురించి పరామర్శ చేస్తాం, నా గురించి తప్ప. నా గురించి అంటే ఎవరి గురించి వాడు తప్ప అని అర్థం. వాడి గురించి వాడు మాత్రం పరామర్శ చేసుకోండి. అందరి గురించి మనకు కావలసిన విషయ సేకరణ అంతా చేస్తాం, నా గురించి మాత్రం నేను ఆలోచించాను. ఒక్కసారి నేనేమిటి అనేది ఆలోచించుకుని అది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. నేను గురించి ఆలోచించిన తర్వాత కళ్ళు తెలిస్తే ఎదురుగా గడపడేది ప్రపంచం, దాని గురించి ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ సర్వ జగత్తుకి ఒక నియామకుడు ఉన్నాడు, ఒక శాసకుడు ఉన్నాడు అని తెలుస్తున్నది. ఇది జగత్తుని చూడగానే మనకు కలిగేటువంటి ప్రశ్న, చేసే అన్వేషణ. అక్కడికి వచ్చేప్పుడు ఈశ్వరుడు అనేది వస్తున్నది కనుక నేననబడే జీవుడు, తత్తనబడే ఈశ్వరుడు, ఈ రెండు వేరువేరా? ఈ రెండింటికి ఎలా అనుసంధానం? మన ప్రయత్నం అంతా దేనికండి? వీడిని వాడితో కలపడానికే కదా చేస్తున్న ప్రయత్నం అంతా. వీడు వాడు వేరు, లేకపోతే వీడు వాడు ఒకడు, ఏదైనప్పటికీ వీడి వాడిని కలపాలనే ప్రయత్నం మనదంతా కూడా. దీన్ని మీరు భక్తి అనండి, జ్ఞానం అనండి, ద్వైతం అనండి, విశిష్టాద్వైతం అనండి, అద్వైతం అనండి, మన సర్వ ప్రయత్నములు లేదా మన ఉద్దేశం ఏంటంటే వీడిని వాడితో కలపడం, అంటే జీవుణ్ణి పరమాత్మతో కలపడం. అప్పుడు వీడేమిటి వాడేమిటి అని ముందు చర్చ చేస్తే కదా వీడిని వాడిని ఎలా కలపాలి అనే తర్వాత ఆలోచించాలి. అసలు వీడిని వాడిని ఎందుకు కలపాలి? వీడెవడు వాడెవడు అంటే మనం అనుకున్న ఈశ్వరుడు ఎవడు లేదా పరమాత్మ ఎవడు, ఎవడైతే చేరాలో గమ్యమైనటువంటి వెళ్ళవలసిన వీడెవడు, ఈ రెండింటికి సంబంధించిన చర్చ చేస్తే కదా తెలుస్తుంది. వీడు వాడిని ఎందుకు వెళ్ళాలి సార్, వాడిని ఎందుకు కలవాలి సార్? ఈ కథంతా చేసేటటువంటి దానికే వేదాంత శాస్త్రం అని పేరు. అందుకు మొట్టమొదటిగా త్వంపద శోధన, తర్వాత తత్పద శోధన, ఆ తర్వాత అసి పదార్థ నిర్ణయము అని మూడు. అసి పదార్థ నిర్ణయం అంటే జీవ ఈశ్వర ఐక్యం. ఈ ఐక్యం అనేది ఏదో అంటుకట్టినట్టు కలపడం కాదు, ఉన్నదే ఐక్యం. ఆ ఐక్యాన్ని తెలుసుకోవడమే మనం చేయవలసినటువంటి పని. ఆ ఐక్యాన్ని తెలియజేసే పని ఇప్పుడు చేయబోతున్నారు. అందుకే తత్పదమాత్యమైన ఈశ్వర స్వరూపాన్ని చెప్పేటప్పుడు ఆయనపై మనకి ఆ ఆశ్రయ బుద్ధి, భక్తి కలిగేటట్టు చెప్పారు. అది భక్తి శక్తుల్లో తెలిసి. తర్వాత కర్మకి సంబంధించినటువంటి జీవుడి గురించి తెలియజేసేటప్పుడు త్వంపద వాక్యంలో తెలుస్తున్నది. ఇప్పుడు మనం వెళుతూ ఉన్నటువంటిది అసి పదార్థ నిర్ణయం. ఇక్కడ మనకి జీవేశ్వర ఐక్యానికి సంబంధించిన జ్ఞాన శక్తంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. దీనికి క్షేత్రజ్ఞ విభాగ యోగము అని పేరు పెట్టారు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు రెండు మాటలు ఇక్కడ ఉన్నాయి. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈ ఇద్దరిని విభజించి చూపించే ఉపాయము. అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఏమిటిది? క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఎలాగో దీనిలో చెప్పబోతున్నాం. దీనికి మరొక పేరు కూడా ఉంది. అధ్యాయం ప్రారంభించుకున్నాక అది మీకు మరీ అర్థమవుతుందో అప్పుడు దానికి తెలియజేసుకుందాం. ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ప్రథమ శ్లోకం శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతత్యో వ్యక్తితం ప్రాహు క్షేత్రజ్ఞేతి తద్విద. ఈ శ్లోకం నేను చెప్పగానే కొందరు చేతుల్లో ఉన్న కొన్ని పుస్తకాల్లో సందేహం ఏంటంటే ఇది లేదు కదా మా దాంట్లో, ఇది మొదలు పెట్టేదండి, ఇది రెండవ శ్లోకంగా ఉంది కదా అని వస్తుంది. సాధారణంగా అనేక పుస్తకాల్లో కనిపించేది అర్జునువాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ. ఇది శ్లోకంగా కనిపిస్తోంది, కానీ అనేక గ్రంథాల్లో ఈ శ్లోకం లేదు. ఈ శ్లోకం లేకపోయినప్పటికీ భగవాన్ వాచతో ప్రారంభం అవడమే ఒక విధంగా ఔచిత్యంగా ఉంది. అయితే ఇందులో చెప్పిన అంశములన్నీ ఏమిటి, దేని గురించి చర్చించారో మనకు చెప్పడానికి ఎవరో ఒక మహాత్ముడు ఈ అర్జునువాచ శ్లోకాన్ని దీనిలో కల్పించి పెట్టారు. ఇది కానీ మనం తీసుకున్నట్లయితే గీతలో 701 శ్లోకాలు, కానీ గీత జ్ఞాన సప్తశతి అనే ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రధానమైన ప్రముఖ వ్యాఖ్యాతలు ఎవరు దీనికి వ్యాఖ్యానం రాయలేదు. ఏది అర్జునువాచ శ్లోకాన్ని తర్వాత ఎవరో పెట్టేది, పెట్టినా మనం పనిపిస్తాం. కానీ గీతలో లేకపోయినా ఇందులో ఏం చెప్పారనే దాని గురించి చక్కగా చెప్తున్నది. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ జ్ఞానం జ్ఞేయంచ కేశవ. ముందు కేశవ అని సంబోధిస్తున్నారు ఇక్కడ. అంటే ఎదురుగా ఉన్న కృష్ణుడు త్రిమూర్త్యాత్మకుడైన నారాయణుడే. కేశవ అంటే త్రిమూర్త్యాత్మకమైన నారాయణ బ్రహ్మము అని అర్థం. అర్జునుడికి తెలిసింది, ఎందుకంటే విశ్వరూపం చూశాడు. అక్కడ విభూతి యోగం అని చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు. ఇంత చెప్పాక కృష్ణ అని కాదు కేశవ అన్నాడు. ఈ కేశవ అనే మాట అంతకుముందు చాలా మాటలు ఉన్నాడు, కానీ ఇప్పుడన్న కేశవలోకి వచ్చేటప్పటికల్లా త్రిమూర్త్యాత్మకుడైన కేశవుడు. ఎవ్వరి చే జనించి జనం ఎవ్వరి లోపల ముందు లీనమై ఎవ్వరి యొక్క నిండు, అది కేశవ అనే శబ్దాలకున్న అర్థం.
అందుకు కేశవ త్రిమూర్త్యాత్మకమైన ఓ నారాయణ, నేను తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను. ఏతత్ వేదితుం ఇచ్ఛా, తెలుసుకోవాలనుకుంటున్నాను. వేటిని అంటే ప్రకృతి పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, జ్ఞానము జ్ఞేయము అంటే ఏమిటి, వీటి గురించి. జ్ఞానము అంటే తెలుసుకునే ప్రక్రియ, జ్ఞేయము అంటే దేనిని తెలుసుకోవాలి, గమ్యం, తెలుసుకోవలసిన వస్తువు ఏది, తెలుసుకోవలసిన విధానం, తెలుసుకోవలసిన వస్తువు జ్ఞేయము, తెలుసుకోవలసిన విధానం జ్ఞానం. అదేమిటో నాకు చెప్తావా? మరి క్షేత్రం ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఏమిటి అంటే భగవాన్ వాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. చాలా చక్కగా మొదలు పెడుతున్నాడు చూడండి ఇక్కడ స్వామి. సూటిగా ఉంటుంది కదా కృష్ణుని వచనం. పైగా సంబోధనల ఔచిత్యం భగవద్గీతలో చాలా గొప్పగా ఉంటుంది. దాని గురించి ప్రత్యేకమైన పరిశోధన చేయాల్సింది. కౌంతేయ అని సంబోధించారు. కౌంతేయ అంటే బుద్ధిపుత్ర, అమ్మ కొడుక అని సంబోధించినప్పుడు ఉంటుంది. అది కృష్ణుడికి అర్జునుడిని చూడగానే ఒక విధమైన వాత్సల్యం కలిగిందన్నమాట. గురువు ఒక్కొక్కప్పుడు తండ్రిగా మాట్లాడతాడు, ఒక్కొక్కప్పుడు తల్లిలా లాగిస్తాడు, తండ్రిగా హెచ్చరిస్తాడు, ఒక్కొక్కప్పుడు ప్రభువులా శాసిస్తాడు, మిత్రుడిలా ఉజ్జగిస్తాడు. ఇక్కడ కౌంతేయ అన్నప్పుడు ఆయన వాత్సల్యాన్ని ప్రకటించి చెప్తున్నాడు. కౌంతేయ క్షేత్రం క్షేత్రజ్ఞం, ఇదే ఇందులో ప్రధానమైన అంశం అండి. ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న ప్రధానమైన అంశం క్షేత్రం క్షేత్రజ్ఞ. దీని గురించి ముందు క్షేత్రం అంటే ఏమిటో, క్షేత్రజ్ఞ ఏమిటో ఏంటో తెలిస్తే తర్వాత విచారణ చేద్దాం. ఇదం శరీరం క్షేత్రమితి అభిధీయతే. ఇదం శరీరం, ఈ శరీరం క్షేత్రమని చెప్పబడుతున్నది. ఈ శరీరానికి క్షేత్రం అని పేరు. ఏతద్యః వేత్తి, దీనిని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడిని క్షేత్రజ్ఞాని అంటారు. ఎవరు? తద్విదః, వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటారు. ఇక్కడ కొంచెం చూద్దాం. తెలుసుకున్న వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు అన్నారు. ఏమిటిది? శరీరానికి క్షేత్రము, శరీరంలో ఉన్నవాడిని క్షేత్రజ్ఞుడు అని ఇక్కడ రెండు విభాగాలు మనకి చేసి చూపిస్తున్నారు. అంటే సాధారణంగా మనకి పెద్ద కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చిందంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు వేరు వేరు అనే స్పృహ మనకు ఉండదు. 30 భాగం మనకు ఉన్నది అదే. 30 ఏమిటి గట్టిగా చెప్పుకోవాలంటే 100 పాళ్ళు క్షేత్రం వేరు క్షేత్రజ్ఞుడు వేరు అనుకో. పెద్దవాళ్ళు ఏదో చెప్తారు కనుక ఆత్మ వేరు శరీరం వేరు అంటామేమో కానీ అనుకుంటామో మనం. నేనే ఈ శరీరం అనుకునేదే ఎక్కువ భాగం మనకి. ఎంత చెప్పినప్పటికీ కూడా నేనే ఈ శరీరం. కృష్ణుడు మొట్టమొదటి ప్రారంభమే నువ్వు ఈ శరీరం కావాలని ఆయన. ఈ శరీరంలో ఎన్నో మార్పులు ఉన్నాయి, కానీ ఇందులో ఉన్న నీకు మాత్రం మార్పు లేదు. ఈ శరీరం పోతే మరో శరీరంలో నువ్వు వెళ్తాం. నువ్వు వేరు శరీరం వేరు. అసలు ఆధ్యాత్మ జ్ఞానము, వేదాంత పరిశోధన, భగవంతుడు ఉనికి అనేటువంటి దానికి ప్రారంభం నాంది ఇక్కడే మొదలవుతుంది. శరీరం వేరు నువ్వు వేరు అన్న దగ్గరే ప్రారంభమవుతుంది మొట్టమొదటి. నేను శరీరం ఒకటే అనుకున్నప్పుడు ఏ గొడవ లేదు, వేదాంతం అక్కర్లేదు, చర్చ అక్కర్లేదు. శరీరం వేరు ఆత్మ వేరు అన్నప్పుడే కదా ఇవన్నీ వచ్చాయి. అందుకు ముందుగా రెండింటిని వేరు చేసి చూపించడం ఇది చాలా ప్రధానం. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడిని మీరు సరిగ్గా విభజించి చూస్తే ఆత్మను పట్టేసుకోగలవు. ఈ రెండింటిని కలగలిసిపోవడం వల్ల నువ్వు చాలా అయోమయానికి లోనైపోతున్నావు. అందుకు నువ్వున్న అజ్ఞానం అంతా పటాపంచలు కావాలి అంటే రెండింటిని విభజించి చూపించాలి. అందుకు క్షేత్రం అంటే ఏంటి? శరీరము క్షేత్రము. ఈ శరీరము క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఎవడు తెలుసుకుంటున్నాడంటే అర్థం ఏంటి? తెలుసుకోవడం అంటే ఇది ఈ శరీరంలో ఎవడు చైతన్యంగా ఉన్నాడో, చైతన్యంగా ఉన్నాడో వాడు ఇక్కడ తెలుసుకునుట అంటారు. ఈ శరీరము ద్వారా ఎవడు వ్యక్తమవుతున్నాడో, ఈ శరీరం ద్వారా ఎవడు వ్యక్తమవుతున్నాడు? కన్ను ద్వారా, ముక్కు ద్వారా, బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా వ్యక్తమవుతున్న నేను 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 అనబడేటటువంటి వాడు ఎవడో వాడు. కనుక దీని ద్వారా ఎవడు స్ఫురిస్తున్నాడో, ఎవడు ప్రకాశిస్తున్నాడో అది జ్ఞానే చెప్తారు. క్షేత్ర క్షేత్రజ్ఞ రెండిట్లో ఎక్కడ తేడా ఉందండి? జ్ఞా అనే దాంట్లోనే తేడా ఉంది. క్షేత్ర క్షేత్రజ్ఞ, క్షేత్రములు జ్ఞ. ఆ జ్ఞా క్షేత్రానికి లేదు. అంటే చైతన్యం లేనిది క్షేత్రం, చైతన్యం కలిగిన వాడు క్షేత్రం. కనుక శరీరం ఏంటి? జడము. జడమైనది శరీరం. ఈ జడమైన శరీరంలో చైతన్యం దేని వల్ల వస్తున్నదో వాడు క్షేత్రజ్ఞుడు. అది ఇక్కడ అక్కడికి తీసుకుంటున్నాడు. ఇది శరీరం అంటే చర్చ. శరీరం అంటే ఏమిటి చెప్పేది? దాంతోనే తిరుగుతున్నాం. దీని గురించి పెద్ద తెలుసుకోవాలా? మనం దేనితో తిరుగుతున్నామో దాని గురించి మనకు తెలియదు.
మనం శరీరం అంటే కనిపిస్తున్నది ఇదే అనుకుంటున్నాం, కానీ ఇది శరీరాల కలయిక. శరీరాలు ఉన్నాయి, పేరు శరీరం అన్నాం కానీ ఇది శరీరాలు. పేరు ఇల్లు అంటాం కానీ ఇంట్లో ఎన్ని గదులు ఎన్ని వస్తువులు అన్ని కలిపి కదా ఇల్లు. అలాగే ఇది శరీరం. శరీరంలో చెప్పబడేవి ఏవేవి ఉన్నాయో అన్ని జడములే. ఈ జడములన్నిటికీ ఏది చైతన్యం కలిగిస్తుందో ఆ వస్తువు. జ్ఞాన అనే శబ్దానికి చైతన్యం అర్థం. తెలుసుకునేవాడు అంటే ఈ శరీరములో ఎవడైతే నేను నేను అనే స్ఫురణతో ప్రకాశిస్తూ ఉన్నాడో వాడు. కానీ క్షేత్రజ్ఞ అనే విభజనలే మనకు చాలా ప్రధానం. క్షేత్రం అంటే జడము అని చెప్పుకున్నాము, క్షేత్రజ్ఞ అంటే చైతన్యమైన ఆత్మ అని దీంట్లో ప్రధానమైన అర్థం. అంటే క్షేత్రజ్ఞ అంటే అర్థం ఏంటి? క్షేత్రజ్ఞ అంటే ఆత్మ, క్షేత్ర అంటే అనాత్మ. క్షేత్రజ్ఞ అంటే ఆత్మానాత్మ వివేకమే ఇందులో చెప్పబడుతున్న వస్తువు ఏంటి? ఆత్మానాత్మ వివేకమే. ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి? నీకు కావాల్సింది ఏమిటి? ఆత్మ వస్తువు, అవునా కదా? కావలసింది ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవడానికి కదా మనం ఇక్కడ కూర్చున్నాం. ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే దేని నువ్వు పొరపాటున ఆత్మ అనుకుంటున్నావో అది ఆత్మ కాదు అని తేల్చాల్సింది. కనుక అనాత్మ అంటే ఆత్మ అని పొరపాటు పడుతున్నది ఆత్మ కాదు అని తేల్చి, అది తేల్చేసాక ఏది మిగిలిపోతుందో అది ఆత్మ అని మన చేతులు పెట్టాలి. అది చేయబోతున్నాడు, దాన్ని స్పష్టంగా వివరిస్తున్నాడు. అందుకే భగవద్గీత విజ్ఞానం ఉంది. అది ఏదో నీకు ఎదురుగా కనబడే వస్తువో లేదా ప్రపంచంలో ఎక్కడో ఉన్న విషయం గురించి చెప్పట్లేదు, నీ గురించి చెప్తుంది భగవద్గీత. నీ గురించి నువ్వేమిటో తెలియజేస్తుంది. నీలో ఉన్న నిన్ను నీ చేతులు పెడుతుందని తీసి అది చేస్తున్నది భగవద్గీత. అంత సూటిగా చెప్తున్నాడు. ఇదం శరీరం కోంతేయ క్షేత్రమిత్యవిధీయతే. ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు నాయన అన్నాడు. ఈ క్షేత్రం అనే మాట ఉన్నదే చాలా గొప్ప మాట. క్షేత్రం అనే మాటకి అర్థాలు అనేకం మనకి శాస్త్రం చెప్తారు. చక్ర భగవత్పాదుల వారు భగవద్గీత భాష్యంగా రచిస్తూ క్షేత్రం అనే మాటకు అర్థం చెప్తున్నారు. క్షతత్రాణాత్ క్షయాత్ క్షరణాత్ క్షేత్రవత్వా అస్మిన్ కర్మఫల నిష్పత్తే క్షేత్రం. శరీరానికి క్షేత్రం అని ఎందుకు అన్నారు? క్షేత్రం అంటే మనం లోపల ఏమనుకుంటాం సాధారణంగా? పొలము, నేల, లేదా పుణ్యక్షేత్రం, దేవతాయుధం, ఏదైనా అనుకుంటాం పుణ్యక్షేత్రాలు. మరి క్షేత్రం అంటే భగవంతుడు ఉండే చోటే గుర్తొస్తుంది. అలా అనుకుంటే చాలా మంచిదండి. ముందు అలాగే అనుకోండి. ఎందుకంటే సాధారణంగా మనం గుళ్ళు కట్టి అందులో దేవుడిని పెడతాం. కానీ క్షేత్రజ్ఞుడు ఇక్కడ ఉన్నాడు, క్షేత్రం ఇక్కడే ఉన్నది అనడంలో ఈ దేహం మామూలుది కాదు బాబు, ఇది చాలా పవిత్రమైనది, భగవంతుడికి నివాసం అనే భావన క్షేత్రం అనే ధనిలోనే ఆ అర్థంలో తీసుకున్న తప్పేం లేదు. కానీ శరీరానికి క్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చిందంటే మొట్టమొదటి చెప్తున్నారు ఇది క్షతత్రాణాత్. శరీరం మనల్ని రక్షిస్తుంది, అనేక రకాలుగా మనల్ని రక్షిస్తున్నది ఈ శరీరమే. దీనివల్లనే మనం సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నాం, దీనివల్ల రక్షింపబడుతున్నాం. కానీ క్షతత్రాణాత్, దెబ్బ తగలకుండా కాపాడేటువంటిది ఈ శరీరము. రెండవది క్షయాత్. దీనికి ఉన్న లక్షణం ఏంటంటే క్షయించుట, అంటే ఎప్పటికో ఒక్కడికి నశిస్తుంది. దీని పేరు అదండి. ఏం పేర్లు పెట్టారు మన శరీరానికి చూడండి. ఆ పేర్లు తెలుసుకున్నా నువ్వు శాశ్వతం కావురా అని చెప్తుంది. నువ్వు అంటే అర్థం నువ్వు ఏది నువ్వు అనుకుంటున్నావో ఆ శరీరం అని అర్థం. ఈ శరీరం శాశ్వతం కాదని దీని పేర్లే చెప్తున్నాయి. అంటే చక్కటి పేర్లు అర్థం చూడండి. ఒకటి పేరు శరీరం. శరీరం అంటే శీర్ణ లక్షణం కలిగినది శరీరం. ఎప్పటికప్పుడు జీర్ణించడమే దీని లక్షణం. జీర్ణించుట, శీర్ణము అంటే జీర్ణం, జీర్ణ లక్షణం కలిగిన దాని శరీరం అంటే. రెండవ పేరు దేహం. పోనీ ఇదేమైనా అందంగా ఉందని తెచ్చుకున్నామంటే దహింపబడేది దేహం. పోనీ ఆ పేరు ఏమైనా గొప్పగా ఉంది, ఇదైతే జీర్ణించిపోయిందంటే దేహం అని తెచ్చుకోం. దేహం అంటే నిరంతరం దహింపబడే లక్షణం కలిగింది. నిరంతరం దహింపబడుతుందండి దేహం. లేదా చచ్చేకి ఒక్కసారి దహనం అవుతుంది, కానీ నిరంతరం దహింపబడుతుందా అంటే నిరంతరం దహింపబడుతుంది దేహం. దేనితో? తాపత్రయాలు. ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవిక తాపములతో నిరంతరం తాపం తాపం తాపం. ఆ తాపం మనకి నిరంతరం అనుభవిస్తున్నాం. కానీ దీని పేరు దేహం. నిరంతరం దహన లక్షణం కలిగినటువంటిది దేహం. ఇప్పుడు క్షేత్రం ఇదేదైనా గొప్ప పేరు అనుకుంటే క్షయధర్మము కలిగినటువంటిది, ఇది ఎప్పటికప్పుడు నశిస్తుంది. రెండోది క్షరణాత్. క్షయాత్ క్షరణాత్ క్షేత్రం. ఎప్పటికప్పుడు నశిస్తుంది కనుక దీని పేరు క్షేత్రం. అంతేకాదు క్షరణాత్, నశించడమే కాదు రోజు రోజుకి కూడా తరిగిపోతూ ఉంటుంది. నశించడం, తరగడం రెండింటికి తేడా తెలుస్తుంది కదా. రోజు రోజుకి తరిగిపోతాడు. మనం అనుకుంటుంటే పెరిగిపోతుంది, పెరిగిపోతుంది ఇది కొట్టి తరిగిపోతుంది అని అర్థం. పెరిగిపోవడం అంటే తరిగిపోవడం అని అర్థం. వీడికి ఎన్ని ఏళ్ళండి? 10 ఏళ్ళండి అంటే వాడు ఆయువులో 10 ఏళ్ళు ఖర్చు అయిపోయారని ఆయన అంటాడు. దానికి మరో లక్షణం పక్కనే. అందుకు రెండో వ్యక్తి తరిగిపోవడం లక్షణం. అందుకు క్షేత్రం అంటే ఈ అర్థం కూడా. మరొకటి చెప్తున్నాడు క్షేత్రం అంటే చాలా చక్కటి మాట. క్షేత్రవత్, క్షేత్రము వలె
కర్మఫల నిష్పత్తే అన్నారు. అంటే క్షేత్రంలో ఏం చేస్తాం? విత్తనాలు వేసుకుంటాం, వాడి పంటలన్నీ అనుభవిస్తాం. అలాగే మనం చేసుకున్న కర్మ బీజాలన్నీ కూడా వేసుకుని దాని యొక్క పంటల్ని, కర్మ బీజాల పంటలు ఏంటి? సుఖము దుఃఖం. కర్మలు 2 రకాల, పుణ్యము పాపం. దానివల్ల వచ్చే ఫలాలు 2 రకాల, సుఖము దుఃఖము. ఈ 2 రకాల పంటలు ఎక్కడ పండుతున్నాయి? ఈ శరీరంలోనే. ఇక్కడ వేసుకున్న బీజములని మనం అనుభవిస్తున్నాం కనుక ఇది పొలము వంటిది. ఇది కూడా కర్మానుభవమునకు హేతువైనటువంటిది కనుక దీన్ని మనం క్షేత్రం అన్నాం. కనుక క్షేత్రానికి ఎన్ని ఉన్నాయి? అన్ని సరిపోయింది. ఇన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి కనుక దీనికి క్షేత్రం అన్నారు. దీనంతటిలో ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఎవడున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. తెలుసుకుంటూ అంటే ఇక్కడ ఇదం అనే మాట చాలా అద్భుతమైన మాట. ఇదం, ఇది అన్న. ఇది అనేది ఏంటంటావు? నీకు వేరుగా ఉన్నదాన్ని ఇది అది అంట. దగ్గరుంటే ఇదంటావు, దూరం ఉంటే అదంటావు. మొత్తంగా నీ వేరుగా ఉన్నదే కదా. వేరుగా ఉన్నదాన్నే ఇదమని అంటావు, కానీ వేరుగా లేని దాన్ని ఇదమని అంటాడు ఎవడైనా? వేరుగా ఉంది కనుక ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం అంటే ఈ శరీరము క్షేత్రము అనగానే ఈ శరీరమును చూపించేవాడు శరీరం కంటే వేరు అనేది తెలిసిపోతుంది కదా. అది ఇక్కడ కనుక ఇదం అనే మాటతోనే ఈ శరీరము దృశ్యమే తప్ప దృక్కు కాదు అని చెప్తున్నాడు. దృక్కు దృశ్యం అని వింటున్నా చాలా మంది తెలిసి ఉంటుంది. దృక్కు అంటే చూచేది, దృశ్యము అంటే చూడబడేది. అంతే కదా. శరీరం చూడబడేది కానీ చూచేది కాదు. శరీరాన్ని కూడా నువ్వు చూస్తున్నావు. ఈ శరీరం ఇది అని నువ్వే చెప్తున్నావు, ఇండికేట్ చేస్తున్నావు. కనుక శరీరం వేరు, ఇది శరీరం అని చెప్పేవాడు వేరు ఒకడు ఉన్నాడు కదా లోపల. ఈ 2 ఇక్కడ మొదలుపెట్టాడు. అందుకు ఇది క్షేత్రము, అందులో ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. కనుక అహం వస్తువు క్షేత్రజ్ఞుడు, ఇదం వస్తువు క్షేత్రం. ఇది తెలుసుకోవాలి. అహం వస్తువు నేను అనబడేవాడు ఉన్నాడే వాడు. వాడి మళ్ళీ తెలుద్దాం. వాడు అనేది మీద వాలిపోయి నేననేవాడు కూడా మనకు బాధ్యతలు పడిపోతున్నాడు. ఇప్పుడు అసలు నేను తీయడానికి ఎంత అవస్థపడాలి. వాడిని దేని మీద వాల్చామో అవన్నీ వాడిని అనుకుంటున్నాను. ముందు నేను కానీ శరీరం మీద వాల్చి ఈ శరీర లక్షణం అంతా వాడికి అంటగడుతున్నాను. నేను పొట్టుగా ఉన్నా, నేను పొడుగ్గా ఉన్నా, నేను తెల్లగా ఉన్నా, నేను నల్లగా ఉన్నా అని ఇదొక నేనుగా అడుగుతాడు. దేహంతో ఉన్న నేను, తర్వాత గుణాలతో ఉన్న నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని, లేదా నేను చాలా తెలివైన వాడిని, ఇలాంటి వీడి మరుగుడున్నాడు. ఇలా ఎన్నిటి మీద నేను వాలిపోతున్నాను. ఇన్ని ఉన్నప్పటికీ అనుస్యూతంగా నేను ఉన్నదే వాడిని. ఈ నేను తెల్లవాడిని అన్నప్పుడు తెల్లది కూడా చెప్పబడేది, అది కూడా దృశ్యమే. గుణము, దేహము ఇవన్నీ దృశ్యములే. చెప్తున్న దృక్కున్నదే అది. ఎందుకంటే కన్ను అనేది మన దృక్కు అంటే కన్ను చేత చూడబడేది దృశ్యం అవుతున్నది. అదేవిధంగా ఈ శరీరము ఎప్పుడైతే దృశ్యమైందో ఇదం శరీరం అని ఎవరైతే చెప్తున్నాడో, తెలుసుకుంటున్నాడో వాడు దృక్కు అవుతున్నాడు. కనుక ఇక్కడ ఇదం రూపమైనటువంటి వస్తువు క్షేత్రము, అహం రూపమైన వస్తువు క్షేత్రజ్ఞుడు అని మనం తెలుసుకుంటున్నాం. ఇలా మొదలుపెట్టి ఏతద్యో వ్యక్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విద. ఇది ఎవరు చెప్తున్నారు అంటే తద్విద, దాని రహస్యము తెలిసినటువంటి ప్రాజ్ఞులు, తెలివైన వారు చెప్తున్నారు అని. తెలివైన వారి మాట చెప్తారు. అంతేగాని క్షేత్రము వేరు క్షేత్రజ్ఞుడు వేరు అని తెలివైన వారు అన్నారు, కానీ తెలివి లేని వాళ్ళు ఆ మాట అన్నారు. ఆ మాట ఎవడైనా అంటూ ఒప్పుకుంటాడండి? అందుకు తెలివైన వాడు అంటాడు. అందుకే జ్ఞానాన్ని 2 రకాలు చెప్పారు. ఒకటి స్వాభావికం, ఇంకొకటి ఔపదేశికము అని 2 రకాలుగా చెప్పాడు. స్వాభావికం అంటే ప్రతివాడికి సహజంగా ఉండేటువంటి ఇన్స్టింక్ట్ అంటారు, ఇన్స్టింక్టివ్ అంటారు. ఇన్స్టింక్ట్ స్వాభావికంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు శరీరానివి అని నేను చెప్పక్కర్లేదు. ప్రతివాడు అనుకుంటాడు నేను శరీరమే అని. పుడుతూనే అనుకునేది అది కదండి. పుడుతూనే అనుకునేది అది నేను శరీరమే అనుకుంటాడు. తన చుట్టూ చూసే శరీరాలు కూడా శరీరాలు, వాళ్ళు శరీరాలే అనుకుంటారు. కనుక వాళ్ళు శరీరాలు అనుకుంటాడు, వాడు శరీరం అనుకుంటాడు. ఇది స్వాభావికం. దీని గురించి ఎవడో వచ్చి ఉపదేశం చేయక్కర్లేదు, ఎవడో వచ్చి చెప్పాలి, అది ఎవడో వచ్చి ఉపదేశం చేయక్కర్లేదు. కనుక ఇవన్నీ స్వాభావికం. ఔపదేశికం ఏది? అక్కడ శాస్త్రం వస్తుంది. ఔపదేశికం అంటే అందరూ అనుకునేది చెప్పడానికి జ్ఞానం అక్కర్లేదు. అయినా అందరికీ తెలియనిది అసలు సత్యం ఏదో అది చెప్పడానికి వచ్చే జ్ఞానం పేరు ఔపదేశికం. ఔపదేశిక జ్ఞానం ఎవరైతే తెలుసుకుని ఉంటారో వాళ్ళని తద్విద అన్నారు. అది తెలిసిన వారు. ఉపదేశిక జ్ఞానం అంటే ఎవరు చెప్తారు? అది శాస్త్రం చెప్పాలి. ఎవరు చెప్తారు? శాస్త్రమే మనకి చెప్పాలి. ఎందుకంటే మనకి ఎరుక, ఆ రకమైన ఎరుక శాస్త్రం కలిగిస్తాం.
ఆ ఎరుక పండించుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళని తద్విద అన్నారు. తద్వేత్తలు, విద అంటే వేత్తలు, తెలిసిన వారు, ఆత్మతత్వము తెలిసిన వారు అని అర్థం అండి తద్విద శబ్దాన్ని. తత్ అనేది కూడా ఆత్మ విషయం. ఈ జ్ఞానం తెలిసిన వారు ఈ మాట చెప్తారు నాయన అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే నేను చెప్తున్నాను అనలేదు చూడండి, ఆయన కూడా అది చెప్తారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇదేదో కొత్తగా నేను చెప్తున్న శాస్త్రం కాదు, పరంపరాగతమైన బ్రహ్మ విద్య కృష్ణ పరమాత్మ చెప్తున్న మాట. తద్విద అన్న మాటలో పరంపరాగతంగా బ్రహ్మవేత్తలు చెప్పేటువంటి మాటే ఇది. క్షేత్రము క్షత్రుడు ముందు ఈ భాగం చెప్పి క్షత్రజ్ఞంచాపి మాం విద్ధి ఇక్కడ పట్టుకున్నాడు. సర్వక్షేత్రేషు భారత క్షత్రజ్ఞయో జ్ఞానం యజ్ఞానం యత్ తజ్ఞానం మతం మమ, యత్ తజ్ఞానం మతం మమ. ఈ శ్లోకంలో అసలు పట్టు పెట్టేటువంటి ముందు శరీరం క్షేత్రం అన్నాడు. అందులో ఉండేటువంటి చైతన్యమైన జ్ఞా అనే వస్తువు ఏదో క్షేత్రజ్ఞుడు అన్నాడు. ఇది క్షేత్రజ్ఞం అని జీవుడు అనుకుంటామా? దాన్ని చాలా స్పష్టం చేస్తున్నాడు చూడండి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాడు. క్షేత్రజ్ఞుడు నేనే అని తెలుసుకో అన్నాడు. ఇక్కడ కొంచెం ఏకాగ్రంగా పట్టుకోవాల్సిన అంశం ఉంది. క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో అంటున్నాడు. మాం అంటే విద్య అంటే తెలుసుకో, క్షేత్రజ్ఞుడు నేనే అని తెలుసుకో అన్నాడు. అంటే ఇప్పుడు ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అందరు క్షేత్రజ్ఞులు ఉన్నారా? ఇప్పుడు అది ప్రశ్న. క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి? అన్ని క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి కానీ అన్ని క్షేత్రజ్ఞులు ఉన్నారా? మొట్టమొదటి మాట ప్రకారం చెప్తే క్షేత్రాలు ఎన్ని ఉన్నాయో క్షేత్రజ్ఞులు అందరు ఉన్నారు అనిపిస్తుంది. అవునా లేదా? ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అందరు క్షేత్రజ్ఞులు ఉన్నారు. అంటే ఒక శరీరము, ఈ శరీరంలో ఒక ఆత్మ ఉంది అని అందరికీ అనిపిస్తుంది. ఆత్మనే క్షేత్రజ్ఞుడు అన్నా, శరీరాన్ని క్షేత్రం అన్నా. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఈ క్షేత్రజ్ఞుడిని నేనని తెలుసుకో అంటే ఎవరిలో ఉన్న కృష్ణుడు అని అర్థం. ఎవరికి వాడు నాలో ఉన్నవాడే కృష్ణుడు అంటే నీలో ఉన్నవాడు కాదా? అంటే ప్రతి వారిలో క్షేత్రజ్ఞుడు కృష్ణుడే అని చెప్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు అంటే ఇక్కడ పరమాత్మ అని అర్థం. ప్రతి వాడిలో ఉన్న క్షేత్రజ్ఞుడు పరమాత్మయే అని స్పష్టంగా చెప్పేశాడు. అంటే మరొక మాట చెప్పాడు, సర్వక్షేత్రేషు భారత అని మళ్ళీ మాట్లాడాడు. ఫలానా క్షేత్రంలో ఉన్న నేను మాత్రమే పరమాత్మని, మిగిలిన క్షేత్రాల్లో మాత్రం నేను లేదు నాయన అని ఏదో ఒక క్షేత్రం గురించి చెప్పలేదు. సర్వక్షేత్రేషు అన్ని క్షేత్రముల యందు అన్నాడు. అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనేనని తెలుసుకో. చాలా స్పష్టంగానే చెప్తున్నాడండి. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మన ఏకాగ్రతలో లోపం ఉంటేనే కన్ఫ్యూజన్ తప్ప పరమాత్మ మాటలో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. జాగ్రత్తగా పెట్టేయాలి. అన్ని క్షేత్రములలో క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. ఇక్కడ క్షేత్రజ్ఞం అన్నప్పుడు ఏకవచనం ఉంది, సర్వక్షేత్రేషు అన్నప్పుడు బహువచనం ఉంది. చూడండి, క్షేత్రములు బహువచనం, క్షేత్రజ్ఞుడు ఏకవచనం. అంటే ఇందులో జీవుళ్ళు అనబడే వాళ్ళు ఎవరు లేరు. క్షేత్రాలైతే ఎన్నో ఉన్నాయి కానీ ఈ క్షేత్రములన్నింటినీ భాషింపజేస్తూ చైతన్యవంతము చేస్తూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞ అనే వస్తువు మాత్రం ఒక్కటే. అది అందరిలో సమముగా భాషించుతూ ఉన్నటువంటిది. ఆ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవడమే ఇప్పుడు చేయవలసిన పని. క్షేత్రజ్ఞుడు పట్టుకోవాలి. అందుకు క్షేత్రజ్ఞయో జ్ఞానం, ఈ క్షేత్రము ఈ క్షేత్రజ్ఞుడు, ఈ రెండింటి గురించి తెలుసుకునే జ్ఞానమే జ్ఞానము అన్నాడు. జ్ఞానం అంటే ఏమిటి? ఒక అనేక మంది జ్ఞానులు మనకు కనిపిస్తారు. ఒకడు ఒక విద్యలో జ్ఞాని, మరొకడు మరొక విద్యలో జ్ఞాని. కానీ వాళ్ళకి జ్ఞాని అనకూడదు. జ్ఞాని అంటే ఎవడంటే ఈ క్షేత్రజ్ఞముల గురించి ఎవడు తెలుసుకుంటున్నాడో వాడే జ్ఞానం. ఇదే జ్ఞానం. ఇదే జ్ఞానము అని ఎవరన్నారు? మతం మమ అన్నాడు. ఇదే జ్ఞానం అని నా అభిప్రాయం అన్నాడు. నా అభిప్రాయం అంటే అర్థం లేదండి. ఇక్కడ చెప్తున్నవాడు ఎవడు? భగవాను భాష, భగవానుడి. కనుక ఇదే జ్ఞానము అని భగవానుడు చెప్పాడు. కనుక భగవంతుడి దృష్టిలో జ్ఞానం అంటే క్షేత్రములు క్షేత్రజ్ఞుడు వీటి గురించి తెలుసుకొనుట. కనుక ఇక్కడ మనకి ఏం చెప్పదలుచుకున్నాడు స్వామి? క్షేత్రములు ఎన్నో, క్షేత్రజ్ఞుడు ఒక్కడే. అది తేట పరచదలుచుకున్నాడు. నిజానికి విశ్వరూప సందర్శ యోగం, విభూతి యోగం అదే చేసేది. అంతసేపు క్షేత్రములు 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 అంటే విశ్వం అయిపోయింది. కానీ వీటన్నిటి ఎంత అనస్యూతంగా ఉన్న క్షేత్రజ్ఞుడు మాత్రం ఒక్కటే. ఇక్కడే మనకు స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది ఏంటంటే క్షేత్రములు ఎన్నో, క్షేత్రజ్ఞుడు ఒక్కడే. అనగానే క్షేత్రములు అంటే ఉపాధులు, రకరకాల శరీర ఉపాధులు. మన శరీరమేనా?
మనకి ఇది శరీరం అయితే మరొక దానికి మరొకటి శరీరం. చెట్టుకి ఆ చెట్టు ఆకుల శరీరం, రకరకాల జంతువులకి వాటి ఉపాధులు వాటి శరీరం, ఇలాగ అనేక శరీరాలు. ఇవన్నీ క్షేత్రాలు. క్షేత్రాలు అంటే కేవలం మానవ శరీరం అనే కాదు ఇక్కడ అర్థం. కనిపిస్తే స్థావర జంగమాత్మకమైన సర్వములు క్షేత్రములు. వీటన్నిటి ఎందు భాషించేటువంటి చైతన్య వస్తువు ఏదైతే ఉందో అది క్షేత్రజ్ఞుడు. అది తేటగా చెప్పేశాడు. కనుక ఇక్కడ మనకు తెలిసిపోతున్నది ఏంటంటే జీవాత్మని వేరే ఎక్కడో లేదయ్యా, ఈ ఉపాధులే మొత్తంగా ఉన్నాయి. ఉపాధుల ఇంట్లో ఉన్న చైతన్య వస్తువు ఒక్కటి, అది స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. మరి ఈ ఉపాధిలో వాడబడుతున్న ఈ చైతన్యం ఏదైతే ఉందో అది ఉపాధిలో ప్రసరిస్తున్నప్పుడు ఉపాధి నేనే అనే అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానం మనకు మిగిలింది. అది తొలగించుకొని ఆ క్షేత్రజ్ఞుడితో తాదాత్మ్యం చెందడమే మనకు కావాలి. తాదాత్మ్యం ఇప్పుడు వచ్చింది, అది ప్రశ్న. తాదాత్మ్యము, తాదాత్మ్యం అంటే అర్థం ఏంటి? మనకు అర్థమేంటి చెప్పుకోవాలంటే ముడిపడడం. తాదాత్మ్యం అంటే ముడిపడిపోవడం. మనకి తాదాత్మ్యం లేదా? ఉంది. దేనితో ఉంది? క్షేత్రంతో తాదాత్మ్యం ఉంది. మనకి క్షేత్రంతో తాదాత్మ్యం. ఇక్కడ మనకి అంటున్నామంటే అర్థం నేను అనబడి జనరల్ వస్తువు. ఈ నేననే దానికి తాదాత్మ్యం ఉంది. దేనితో? దేహంతో తాదాత్మ్యం. దేహంతో ఏర్పడిన ఇతర దేహములతోనో ఇతర విషయములతోనో తాదాత్మ్యం ఉంది. అంటే ముడిపడడం అనేది ఉంది మనకి. కానీ ఈ ముడి సరి అయిన ముడి కాదు. ఈ ముడి ఏమిటంటే ఈ నేను అనబడేది దేని నుంచి ప్రసరింపబడిందో ఆ ముడి. అది తెలుసుకోవాలి. అది క్షేత్రజ్ఞుడితో బంధం పెట్టుకో. ఆ క్షేత్రజ్ఞుడి వల్లే క్షేత్రాలన్నీ వెలిగిపోతున్నాయి. కానీ క్షేత్రాలన్నింటిలో వెలిగిపోతున్నది ఏమిటి? క్షేత్రజ్ఞుడే వెలుగుతున్నాడు. నిండా వెలుగుతున్నది ఆయనే. కనుక నువ్వు క్షేత్రముడితో తాదాత్మ్యం చెందకుండా ఈ ముడి విడిపోవాలి. ఈ ముడినే సంస్కృతంలో గ్రంథి అంటారు. గ్రంథి అంటే మరేమిటో కాదు, ముడి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, ఇవన్నీ ఏమిటో కాదు, ఈ శరీరాలతో పెట్టుకున్న గ్రంథులే. ఇది విడిపోతే వీటన్నిటికీ కూడా చైతన్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి నిర్మలమైన ఏ వస్తువుతో క్షేత్రజ్ఞుడు వాటితో మనం తాదాత్మ్యం చెందుతాం. ఈ తాదాత్మ్యం చెందేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఈ అధ్యాయంలో స్వామి వివరించబోతున్నాడు. అందుకు అందరిలో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే అని తెలుసుకో అని స్పష్టం చేసేటైనా అన్ని క్షేత్రములలో, అంటే ఇక్కడ బహువచనం చెప్పి ఏకవచన క్షేత్రజ్ఞుడు అన్నాడు, క్షేత్రాలకు బహువచనం చెప్పాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఈ బహువచనం దేనికి వర్తిస్తుంది అంటే అంటజ, స్వేదజ, ఉద్విజ, జరాయుజ అని రకరకాల జీవకోట్లు ఉన్నాయి కదా. మొత్తం మన ప్రపంచంలో చూస్తున్న ప్రాణికోట్లన్నింటినీ మన సంస్కృతి 4 భాగాలుగా విభజించింది. అంటజ, స్వేదజ, ఉద్విజ, జరాయుజ. అండజ అంటే వృద్ధి నుంచి పుట్టినవి. స్వేదజ అంటే వాతావరణంలో తేమ నుంచి చెమట నుంచి పుట్టేటువంటి క్రిమికీటకాదులు మొదలైనవన్నీ కూడా స్వేదజం. ఉద్విజములోని భూమిని ఛేదించుకు పుట్టేటువంటి వృక్షాలు, లతలు ఇత్యాదులన్నీ కూడా ఉద్విజములు. జరాయుగా అంటే గర్భములోంచి వచ్చేటువంటి మానవులు, జంతువులు మొదలైనవి. మొత్తం జీవుల ఉపాధులన్నీ 4. ఇవన్నీ కూడా సర్వక్షేత్రేషు అనే మాట కనిపిస్తాయి. ఈ సర్వక్షేత్రేషు క్షత్రియంచాంతి, వీటన్నిటిలో ఉన్న క్షత్రజ్ఞుని నేను అని స్పష్టం ఇక్కడ తీశారు. అయితే ఇక్కడ క్షత్రక్షత్రజ్ఞయో జ్ఞానం యజ్ఞానం మతం మమ అన్నాడే. ఇక్కడ కొంచెం ఆలోచించాల్సింది. ఇది వేదాంతం ఎంత చిక్కంటే మనం చూస్తున్న అనాత్మ విషయాలన్నీ కూడా పరిగణించి ఆత్మ విషయాన్ని తెలుసుకోని చెప్తుందండి. దీనికోసం మనం నానా చిక్కుపడతాం. చివరికి ఏం చెప్తుందంటే అనాత్మ అనేది ఒకటి లేదు సుమా, అదంతా ఆత్మీయ. ఉన్నదంతా ఆత్మైనప్పుడు ఈ అవస్థ అంతా దేనికి అనాత్మని ఏంటి పరిగణిస్తాం, దాన్ని ఎందుకు పట్టుకోవడం? ఇది నిజానికి చిక్కేం కాదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ క్షేత్రమన్నింటిలో వెళ్ళిపోతున్నది ఏమిటి? ఆ చైతన్యమే వెళ్ళిపోతుంది కదా. అది లేకపోతే చెయ్యి కదులుతుందా, కాలు కదులుతుందా? నీలో ఎలాగైతే కదులుతోందో అన్నింటిలోనూ అలాగే కదులుతోంది కదా. ఇవన్నీ కదిలించేది అదే కదా. ఇది తెలిసినప్పుడు మొట్టమొదట వేరువేరుగా అనుకుని నా క్షేత్రం వేరు, ఆ క్షేత్రం వేరు, ఈ క్షేత్రం వేరు, క్షేత్రాలతో గొడవలు, క్షేత్రాలతో మమకారాలు పెట్టుకుని ఈ క్షేత్రంలోనే బోర్డు గొడవలు, బోర్డు మమకారాలు పెట్టుకున్నాం. కానీ అన్ని క్షేత్రాల్లో ఒకటే ఉంది అని తెలిసినప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండూ కూడా ఒకటే ఆత్మ చైతన్యము అనే ఎరుపు కలిగినప్పుడు ఇదే క్షేత్రజ్ఞయో జ్ఞానం కలిపాడు ఆయన. ఈ రెండింటిలోనే ఉండేటువంటి ఒక్కటే వస్తువు. కనుకనే పరమాత్మ అంతటా ఉన్నాడు అనగానే ఈ శరీరాన్ని పరిహరించమని కాదు, వీటిలో భాషిస్తున్న ఆయన చూడండి అంతే. దృష్టి జ్ఞానమయం కృత్వా, జ్ఞానమయమైన దృష్టి ఏర్పడితే ప్రపంచమంతా పరమాత్మమయంగా కనబడుతుంది. అందుకని బహు అనే క్షేత్ర దృష్టి కాకుండా బహులో వ్యాపించిన క్షేత్రజ్ఞుడు ఎంత దృష్టి పెట్టాలి అని ఇక్కడ చెప్తున్నాడు.
క్షేత్రజ్ఞుడు అనేది చూసేటప్పటికీ ఒక్కడే, క్షేత్రములే బహు కనుక నువ్వు చూసేటువంటి బహు వికారముల వల్లనే సుఖమో దుఃఖమో బాధో అజ్ఞానమో అన్ని బహుత్వం వల్ల ఏర్పడుతుంది. ఏకత్వం వల్ల ఇవన్నీ తొలగిపోతుంది. కనుక ఏకత్వం ఏదంటే నేనే, అన్నిటిలోని సమముగా వ్యాపించి ఉన్నటువంటి సమం సత్వేషు భూతేషు తిష్టంత పరమేశ్వరం అని చెప్తాడు. తర్వాత ఆ భావన ఇక్కడ చెప్తున్నాడు. కనుక క్షేత్రజ్ఞుడిని నేనే అని తెలుసుకో అంటే నీ యొక్క శరీర క్షేత్రములో ఈ తెలుసుకోబడేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది ఆయనయే అని స్పష్టం చేసి తత్క్షేత్రం యచ్చ యాదృచ్చ యద్వికార యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు. ఇక్కడ స్వామి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. క్షేత్రజ్ఞాన్ని మాం విధి. ఈ మాట వినగానే మన ఆనంతా ఉన్నట్టు మొహం పెడతాను చాలా మంది. అంతటా ఆయనే అన్నాడు. నిజమే అంటే నేను అనబడేవాడు కూడా ఆయనే నచ్చి నేనంటే ఈ క్షుద్రమైన ఉపాధిలో నేనేమిటి ఆయనేమిటి పరమాత్మ రెండో ఒకటి కాదండి. ఆయన వేరు నేను వేరు అనుకుంటే కానీ మనకు తృప్తి లేదు. ఆయన బాబు నేనేరా అని చెప్పినా మనం ఆయన అంత చక్కగా చెప్తున్నాడు. క్షత్రజ్ఞం చాపి మాం విద్య, నేనే క్షత్రజ్ఞని. నీ శరీరంలో తెలుసుకుంటూ ఉన్న నేను అనే ఎవడున్నాడు నేనే అని తెలుసుకోని ఆయన చెప్తుంటే మనకెందుకంటే బాధ. స్వామి బ్రహ్మము నేను బ్రహ్మముని అన్నాడు. నీలో నేను అనే స్ఫురణ బ్రహ్మమే అని చెప్తుంటే కాదు కాదు కాదని నువ్వు ఎందుకు అనుకుంటాను. వివేకాన్ని ఈ మాట చెప్పాడు. ఉపనిషత్తు నీకు అంత గొప్ప మాట చెప్పే అహం బ్రహ్మాస్మి అంత గొప్ప మాట చెప్పింది నీకు. అంత గొప్ప మాట స్వామి చెప్తున్నాడు. క్షత్రజ్ఞం చాపి మాం విద్య, ఈ క్షత్రజ్ఞుని నేనే అని తెలుసుకో అని స్వామి చెప్తున్నామని పట్టించుకోవచ్చు. అయితే నా అనుభవానికి రాలేదని నేను పట్టించుకోను నువ్వు అంటాను. అన్ని నీ అనుభవానికి వచ్చాయా. ఈరోజు అష్టమి మంచిది కాదు, ఈరోజు ఏకాదశి మంచిది అని ఎవరు చెప్పారు నీకు? క్యాలెండర్ చెప్పారు. పంచాంగం పంచాంగం ఈరోజు అష్టమని చెప్పింది నమ్ముతున్నావు కానీ అష్టమి నువ్వు ఏ విధంగా తెలుసుకున్నావు? పంచాంగం చెప్పిందని నమ్ము అంతే కదా. పంచాంగం చెప్పిందని అష్టమి విన్నావే, పంచాంగం చెప్పిందని ఏకాదశి విన్నావే, పంచాంగం చెప్పింది చతుర్దశి విన్నావే. పరమాత్మ స్వయంగా చెప్తున్నాడు నేనే బ్రహ్మముని వేరువాడు. ఈ మాట శంకర భగవత్పాదులు వారు అధ్యాష్టమి ఇది నవమి ఇది చతుర్దశి ఇది ఇవన్నీ చెప్తుంటే ఓహో ఆహా అన్నావే, శాస్త్రం నేనే బ్రహ్మని చెప్తున్నా ఎందుకు పట్టుకోవట్లేదు అని చెప్తున్నాడు. అందుకు నేనే బ్రహ్మను ఎందుకు పట్టుకోలేకపోతున్నావు? బ్రహ్మ లక్షణము లేనటువంటి శరీరములు శీర్ణించిపోయే లక్షణము కలిగింది నేను 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 అనుకోవడం నీకు అలవాటైంది. ఎప్పటి నుంచి అలవాటు? పుట్టిన దగ్గర నుంచి కాదు, ఎన్నో పుట్టుకల నుంచి. ఇప్పటి నుంచి కాదు, ఎన్నో పుట్టుకల నుంచి అలవాటైంది. ఎప్పటిది కాదు. ఎన్ని పుట్టేవి ఇప్పటికి నీకే లెక్కలేదు. ఎన్నో పుట్టుకలు సాగే ఇప్పటికీ. ఇన్ని పుట్టుకల్లో నీకు అలవాటైపోయింది. ఏ బాడీలో దూరితే అదే నేను అనుకోవడం, ఎందులో దూరితే అదే దూరడం ఆలస్యం, దూరింది నేను అనుకోవడం నీకు అలవాటైపోయింది. ఒకప్పుడు వరాహ దేహంలో దూరినప్పుడు నేనే వరాహాన్ని అనుకున్నావు, మానవ దేహంలో దూరితే మానవ దేహం అనుకున్నావు, మరో దేహంలో దూరితే నువ్వు అనుకుంటావు. ఎందులో పోస్తే అందులో ఇమిడిపోతున్నాను నువ్వు. కానీ ఇమిడిన నువ్వు వేరు, దేనిలో ఇమిడేవో అది వేరు. ఈ రెండు వేరు చేసి చూసుకో. వేరు చేసి చూస్తే అది తీసేస్తే ఏది మిగులుతుందో అది నేనే. అది నేనే అన్నప్పుడు ఏదైతే వీటితో తాదాత్మ్యం చెందిపోతూ నేను తిరిగేవో అది నేనే అని తెలిసిపోయింది. ఎప్పుడైతే నువ్వు నేను కలిసే ఉన్నాం కదా ఇంత చక్కగా చెప్తున్నాడంటే. అంటే స్పష్టంగా చెప్తున్నది ఏమిటి ఇక్కడ? అభేదవాదం స్పష్టంగా చెప్తున్నది. జీవేశ్వరుల అభేదవాదమే స్పష్టంగా చెప్తున్నది. భాగవతం చెప్పినా, భగవద్గీత చెప్పినా, భారతం చెప్పినా, వేదం చెప్పినా, వేదాంతం చెప్పినా అభేద జీవేశ్వరులకు అభేదం. అది నీకు ఇప్పుడు చెప్పిన వెంటనే ఉపన్యాసం బోధించిన వెంటనే అర్థమైపోదు, అందులో సందేహం లేదు. అదే స్వామి చెప్తున్నాడు. చెప్తే తెలిసేది జ్ఞానం కాదు. అది కూడా నువ్వే పరమాత్మవే అని స్వామి చెప్పాడు కనుక మనం భగవద్వచనాన్ని స్వీకరించాం అని అబద్ధం అంటున్నాడు. కాదండి ఇది ఆయన చెప్పినా సరే మేము భేదవాదాన్ని ఒప్పుకుంటాం అంటే దీన్ని మనం ఏం చేస్తాం? భేదవాదం చెప్పడానికి శాస్త్రం అక్కర్లేదు, అభేదం చెప్పడానికి శాస్త్రం కావాలి. ఇది బాగా తెలుసుకోండి. అంతటా పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవడానికే అన్ని సాధనకి అసలు ప్రయోజనం ఏంటంటే అంతటా పరమాత్మ ఉన్నాడు. చివరకు నేను అనబడే నువ్వు కూడా పరమాత్మలో కరిగిపోవాలి. కరిగిపోతే ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ స్థితి కలిగించడానికి శాస్త్రం. ఇది చెప్పడం కాదు, అది అనుభవానికి రావాలి. ఆ అనుభవానికి రావడానికి ఏం చేయాలి కూడా తను చెప్తున్నాడు. ముందు సిద్ధాంత ప్రతిపాదన చేసాడండి. సిద్ధాంతం ఏంటి? క్షేత్రజ్ఞుడిని నేను, అది తెలుసుకోవాల్సింది. నేననేది ఎలా తెలుస్తుంది నేను చెప్తాను అన్నాడుగా. జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి అడిగి నాకు చెప్తాను. ముందు సిద్ధాంతం అది ఎలా వస్తుందో అది ఆధ్యాత్మం తర్వాత చెప్తాను. మొత్తం అది ఎలా చేస్తే అందుకుంటావో అదంతా నేను చెప్తాను నాయనా. అది వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ స్పష్టంగా ఈ మాట
నేను చెప్తున్నది తత్క్షేత్రం యచ్చ. క్షేత్రం అంటే ఏమిటో చెప్తాను ఇప్పుడు. నేను నిజం శరీరం అని చెప్పాను కానీ మళ్ళీ క్షేత్రం అంటే ఏంటి చెప్తానని చెప్పిందే చెప్తాడు మాటికి. అంటే మనం ఏదో శరీరం తోసేసాను కానీ అందులో ఎన్ని గొడవలు ఉన్నాయో చూసుకోండి. శరీరం నువ్వు కాదు అంటే మరెవట. కొంతమంది శరీరం నువ్వు కాదు అంటే స్థూల శరీరం నేను కాదనుకుంటా. నేను కాకుండా మనస్సు నేనేమో అనుకుంటాట కొందరు ప్రాణాలను మనస్సు కూడా కాదు ప్రాణం నేనేమో అనుకుంటాట. కొందరు ప్రాణం కూడా నేను కాదండి, వీటిలో ఉన్నటువంటి చేతన అనేది ఉంది అది నేను అనుకుంటాను. కానీ పరమాత్మ ఏం చెప్తారంటే ఇవన్నీ క్షేత్రాల కింద తోసాడు, ఇవన్నీ జడ పదార్థాలు పక్కన తోసాడు. అంటే క్షేత్రం అనే శరీరం అని ఏదంటున్నామో అది ముందు తెలుసుకో. ఇవన్నీ శరీరమే, మనస్సు శరీరమే, ప్రాణము శరీరమే, కనబడే ఇంద్రియాల శరీరమే, వీటిల్లో ప్రసరించే చేతన అనేటువంటిది శరీరమే. చేతన అంటే ఎక్కడ తర్వాత వివరిద్దాం. ఇవన్నీ శరీరం ప్రతిపాదించబోతున్నాడు. అందుకే నేను చెప్తున్నాను ఆయన క్షేత్రం అంటే ఏమిటి, యచ్చ. యచ్చ అంటే ఏమిటి, అది ఎలాంటిది, యాదృచ్ఛ ఎలా ఉంటుంది, యద్వికారి ఏ వికారంతో ఉంటుంది, యతశ్చ దేని నుంచి వచ్చింది అది చెప్తాను. అంటే ఈ క్షేత్రం అనేది ఏమిటి, ఎలా ఉంటుంది, ఏ వికారములతో ఉన్నది. వికారము అంటే అర్థం ఏంటి, ప్రకృతి వికృతి అని అంటున్నారు. వికృతి వికారం అంటే అర్థం ఏంటి, పరిణామము, మార్పు. మట్టి ప్రకృతి, కొండలు వికృతి, దాని యొక్క వికారాలు ఇవన్నీ కూడా అది వికృతి అనేటువంటిది ఉంటుంది. ఇది క్షేత్రానికి చెప్పేటప్పుడు ఎత్ వికారి అన్నాడు. క్షేత్రం అనేది ఏ ఏ వికారాలు ఉన్నాయో చెప్పబోతున్నాను అని క్షేత్రానికి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తాడని అంటున్నాడు. ఇదే శరీరంలో ఒక్క మాటతో మనకు నాలెడ్జ్ రాదు, అదేమిటో తర్వాత తీర్చుతాడు. రెండవది చెప్తున్నాడు క్షేత్రజ్ఞుడు సచ యః. సచ అంటే క్షేత్రజ్ఞుడు ఎవరు, యత్ ప్రభావశ్చ అతడి ప్రభావం ఎలాంటిదో అని క్షేత్రజ్ఞుడు ప్రభావం ఎలాంటిదో చెప్తాను. క్షేత్రం యొక్క వికారం ఏంటో చెప్తానన్నాడు అక్కడ, క్షేత్రజ్ఞుడి ప్రభావం ఏంటో చెప్తాను ఇక్కడ అన్నాడు. అంటే క్షేత్రాన్ని వికారం, క్షేత్రజ్ఞుడికి ప్రభావం, రెండుకి అంత తేడా ఉందో చూడండి. వీడిదేమో వికారం అంటే క్షేత్రానికేమో వికారం ఉంది కదా, క్షేత్రజ్ఞుడికి ప్రభావం. ఆయన ప్రభావం వల్ల ఈ వికారాలన్నీ కలుగుతున్నాయి. కనుక వికారాలన్నీ ఆయన అనుకో. ఈ వికారాలు ఎవరి ప్రభావం వల్ల కలుగుతున్నాయో వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు ప్రభావం అనే మాట అక్కడ వేసాడు, వికారం అనే మాట ఇక్కడ వేశాడు. అంటే వికారం క్షేత్రానికి, ప్రభావం క్షేత్రజ్ఞుడిది. ఆ రెండు మాటల్లో అక్కడ వికారం పెట్టడం, ఇక్కడ ప్రభావం వేయడంలో ఉన్నటువంటి ఉద్దేశించిన అంటే క్షేత్రజ్ఞుడికి వికారం లేవు, వాటి నిర్వికారులే. వాడంటూ ఉంటేనే వాడి ప్రభావం వల్ల వీడికి అన్ని వికారాలు వస్తూ ఉన్నాయి. కనుక ఇక్కడ క్షేత్రం అంటే ఏమిటో చెప్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా మనం చూడాలి. అంటే సాంఖ్యానికి వేదాంతానికి ఉండేటువంటి భేదం ఇక్కడ మనం స్పష్టంగా ముందే చూపిస్తున్నాడు. సాంఖ్యం కొందరికి ఉన్నట్టు కూడా చాలా తెలియదు, రెండు బాధే లేదు. ఎప్పుడు చర్చ చేస్తేనే నేనేమిటి, ప్రకృతి ఏమిటి, ప్రపంచం ఏమిటి, ఏ చర్చ. ఎందుకంటే గతానుగతికోలోక, వాడేం చేశాడో నేను అదే చేస్తాను. వాడు సంపాదించుకున్నాడు, వాడు పెంచుకున్నాడు, వాడు కుటుంబాన్ని పెంచాడు, చిట్ట చివరికి వాడు పోయాడు, నేను అదే చేస్తాను. ఏంట చర్చ అంటే ఒకటి చేస్తే భారతదేశంలో ఈ ప్రపంచం ఏమిటి, జీవుడు ఏమిటి, శరీరం ఏమిటి అనే దాని గురించి రకరకాల చర్చలు జరిగాయి. ఇంత చర్చ నిజంగా ప్రపంచంలో ఏ దేశంలో జరిగింది. ఇన్ని చర్చలకి ఇక్కడ దర్శన శాస్త్రం పేరు పెట్టారు. అందులో సాంఖ్య దర్శనం, లోకంలో ప్రసిద్ధి చెందిన సాంఖ్యం గురించి మనం మాట్లాడుకుంటే ఈ సాంఖ్యంలో కూడా క్షేత్రము ఇత్యాది మాటలున్నాయి. ప్రకృతి, పురుషుడి మాటలనే సాంఖ్యంలో. సాంఖ్యం చెప్తూనే సాంఖ్యం ఎక్కడ పొరపాటు పడిందో దాన్ని సవరిస్తూ దానికి పైన మెట్టుకు చెప్తుంది వేదాంతం. అది చేస్తుంది. సాంఖ్యం ఏం చెప్తుంది అంటే ఆత్మలు ఎన్నో ఉన్నాయని చెప్తుంది, ప్రకృతికి స్వతంత్రత ఉంది అని చెప్తుంది. ఇది సాంఖ్యం చెప్తుంది. కానీ వేదాంతం ఏం చెప్తుందంటే ఆత్మలు ఎన్నో లేవు, ఉన్నదో ఒకటే. అహమాత్మా కూడా ఒకే ఆత్మతగా వ్యాపించున్నది. భేదములన్నీ కూడా ఉపాధులే. ప్రకృతి జడము, ప్రకృతిని కూడా చైతన్యవంతం చేసేది ఆత్మ. అది రెండింటికి ఉన్నటువంటి విషయం. అందుకే పరమాత్మ యొక్క అనిర్వచనీయమైన శక్తి ఉంటుంది. ఆయనకి పరమాత్మకి ఒక అనిర్వచనీయమైన శక్తి. ఆ అనిర్వచనీయమైన శక్తి పేరే మాయ. ఆ మాయ రెండు విధములుగా, ఒకటి మాలిన్య ఉపాధితో ప్రతిబింబించినప్పుడు జీవులు, విశుద్ధ సత్వ ఉపాధితో ప్రతిబింబించినప్పుడు ఈశ్వరుడు. అంతే తేడా. అది అక్కడ ఉపాధి భేదమే ఉంటుంది మాయశక్తి అని. కానీ చైతన్యం అనే విషయంలో చూసేటప్పటికీ రెండు ఒకటిగానే కనిపిస్తున్నది. అది చెప్తున్నాడు. అంటే మొత్తం మీద భగవద్గీత హృదయం, ఇక్కడ చెప్తున్న దాని హృదయమే అద్వైతం. అది అద్వైతామృతవర్షిణి అని మనం చెప్పుకుంటున్నాం. అద్వైతం అంటే ఏమిటో కాదండి, పెద్ద గొడవ ఏమీ లేదు. ఉన్నది పరమాత్మయే, ఇంకొకటి లేదు. చిట్ట చివరికి నేను అనుకుంటున్నది కూడా ఆయనయే అని అనుకుంటే
అదే అద్వైతం. ఇది చెప్పడానికి వచ్చింది శాస్త్రం, అంతేగాని ఆయన వేరు నేను వేరు అని చెప్పడానికి శాస్త్రం అక్కర్లే, ఎవరైనా చెప్తాడన్నమాట. అది ఇందాక చెప్పేమే స్వాభావిక జ్ఞానం, అది ఇన్ట్యూషన్. భగవంతుడి వేరు ప్రపంచం వేరు అనేటువంటిది స్వాభావిక జ్ఞానం. ఇన్ట్యూషన్ మనం చెప్పేమే అది ఇన్స్టింక్ట్, అది చెప్తాడు. కానీ తర్వాత చెప్పాలి. ఒకప్పుడు ఒక ఆయన బయలుదేరాడు, వాడు భేదవాది. ఈ భేదం మీద పెద్ద సిద్ధాంతం తయారు చేశాడు. ఆ సిద్ధాంతంలో పంచభేదవాదాలను తయారు చేశాడు. జీవేశ్వర భేదం, జీవ జీవ భేదం, జీవ జడ భేదం, జడ ఈశ్వర భేదం, జడ జడ భేదం అని మొత్తం 5 రకాల భేదవాదాలు తయారు చేసి బయలుదేరాడు. పెద్ద సిద్ధాంతం, ఇన్ని రకాల భేదాలు ఉన్నాయని చెప్పాడు. అలా వెళుతూ ఒక ఊళ్ళో ఉపన్యాసం ఇస్తున్నాడు. అక్కడ ఒక పెద్ద వేదాంత పండితుడు ఉన్నాడు. ఆయన నీకు ఎలా పాఠం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల అక్కడి నుంచి కోర్లు అమ్ముకున్న వాడు వెళ్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి భగవానుడా నమస్కారం అన్నట్టు. ఎవడు వేదాన్ని అంటే వాడు వెంటనే చిచి నేను భగవంతుడిని ఏంటండి, ఆయన లేదు నేను లేదు. ఈ మాట చెప్పడానికి ఆయన అక్కడి నుంచి ఎక్కడో పుస్తకాలు పట్టుకొని చెప్తున్నాడండి. మా ఊళ్ళో కోర్లు అమ్ముకునేవాడు కూడా చెప్తున్నాడు అన్న. అంటే అర్థం భేదవాదం చెప్పడానికి శాస్త్రం అక్కర్లేదు. కృష్ణుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అభేదం, అదే అసలు సత్యం, ఉన్నది ఒక్కటే అని చెప్పడానికి. ఆ ఉన్నది ఒక్కటే కానీ రెండుగా కనిపిస్తోంది కదా, రెండుగా కనిపించడమే అజ్ఞానం. ఆ రెండింటిని విడగొట్టి ఉన్నది ఒక్కటే అని చూపించడానికి జ్ఞానం, అది చెప్పడానికి వచ్చింది క్షత్రజ్ఞ విభాగ యోగం. అర్థమవుతుంది కదా. అందుకు ఇక్కడ పూర్తిగా అభేదవాద ప్రతిపాదన చేస్తూ ఇదేదైనా కొత్తగా చెప్తున్నది కాదు ఆయన. ఋషిభి బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ ఏతుమద్భిర్వినిశ్చితై. తర్వాత శ్లోకం చెప్తున్నాడు. ఇందాక శ్లోకంలో తత్సమాసేన మే శృణు అన్నాడు. తత్సమాసేన, సమాసేన అంటే సంక్షిప్తముగా అర్థం. అంటే ఇక్కడ విస్తారంగా నేను చెప్పట్లేదు, క్లుప్తంగానే చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు అలా చెప్తే సరిపోతుంది. క్లుప్తంగా చెప్తున్నాడంటే ఒకప్పుడు ఎక్కడో విస్తారంగా ఉన్నదాన్ని క్లుప్తం చేస్తున్నాడు కదా. ఎక్కడుంది విస్తారంగా? ఒక చోట విస్తారంగా ఉంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను అంట. ఎక్కడుంది విస్తారంగా అంటే ఆ విస్తారంగా ఉన్న చోట్ల తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. ఋషిభి బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్. ఋషిభి అంటే ఋషుల చేత, ఋషుల చేత బహుధా అనేక విధములుగా, గీతం అంటే చెప్పబడినది. అక్కడ ఛందోభిహి అన్నాడు. ఛందోభిహి అంటే వేదమంత్రముల ద్వారా, వివిధై అనేకములైన వేదమంత్రముల ద్వారా, పృథక్ పృథక్ అంటే విడివిడిగా చెప్పారు అన్నారు. విడివిడిగా చెప్పారు అంటే వేదముల్లో కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ విడివిడిగా, ఇది వివిధై. కానీ ఇవన్నీ కలిపి ప్రతిపాదిస్తున్నది ఏది అంటే క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవడం, పరమాత్మ జ్ఞానం దగ్గర ఇవన్నీ చెప్తున్నారని చెప్తున్నాడు. అందుకే వేదముల యందు ఏది ప్రతిపాదింపబడిందో అదే. వేదముల యందు వివిధ మంత్రముల ద్వారా ఋషులు వేటి వేటిని చెప్పారో అదే నాయన నీకు ఇప్పుడు నేను సంక్షిప్తంగా చెప్పబోతున్నాను. అంతేకాదు బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. హేతుమద్భి అంటే చక్కగా యుక్తియుక్తంగా తార్కికంగా మంచి మంచి పాండిత్యములతో బ్రహ్మసూత్రములలో ఏది వ్యక్తం చేయబడిందో అది అన్నాడు. ఇక్కడ కొంచెం ఆలోచనగా చెప్పాలి. బ్రహ్మసూత్రాల్లో ఏం చెప్పారో అది నేను చెప్తున్నాను అన్నాడు. ఎవరు? కృష్ణుడు. బ్రహ్మసూత్రాలు ఎవరు రాశారు? వ్యాసుడు రాశాడు. వ్యాసుడు ఎప్పుడు రాశాడు? భగవద్గీత తర్వాత రాశాడా, భగవద్గీత ముందు రాశాడా? లేదా భగవద్గీత ముందు రాసేసి కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు అవన్నీ చదివి వ్యాసుడు చెప్తున్నాను అంటాడా? లేదా ఎప్పుడో ఈయన రాయిపోయే బ్రహ్మసూత్రాలు ఏముందో ముందు కృష్ణుడు చెప్తున్నాడా? ఇది కొంచెం తిరకాసి. కొంతమంది అతి తెలివి రాయిలు ఉన్నారు. అంటే అసలు కృష్ణుడు ఏమి ఇది చెప్పలేదండి, బ్రహ్మసూత్రాలను వచ్చిన తర్వాత ఎవరో ఈ వాక్యం అసలు రిపెట్టలేదు. మనకు అంత అతి తెలివి లేవు కనుక క్లుప్తంగా చెప్పాలంటే బ్రహ్మసూత్రములు అంటే ఉపనిషత్తుగా అర్థం అవుతుంది. బ్రహ్మము గురించి సూత్రీకరించి చెప్పే మాటలు ఉపనిషత్తులే. ఉపనిషత్తులు బ్రహ్మం గురించి సూత్రీకరించి చెప్తే, సూత్రము అంటే అర్థం అంత చెప్పాల్సిన మాటని ఇంత చేసి క్లుప్తంగా స్పష్టంగా చెప్పగలిగితే దాన్ని సూత్రము అని అంటారు. ఎంతో విస్తారమైన విషయాన్ని దట్టించి ఒక బాంబులో పెట్టినట్లుగా అందిస్తే సూత్రం. సూత్రం లక్షణం ఏంటంటే మననం చేయవలసింది సూత్రం. సూత్రం మననం చేయడానికి ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇంత విషయం చెప్తాం అంతా మనకు గుర్తుండదు. అంతటిగా ఒక సూత్రం పెట్టేసామనుకోండి, ఆ సూత్రాన్ని మనం ఆలోచిస్తూ ఉన్న కొద్దీ విషయం గుర్తుకొస్తుంది. ఒక్క మాట ఎన్నో మాటలు గుర్తిస్తుంది. అదే సూత్రం అంటే అన్ని మాటలు పెట్టు ఒక్క మాట, అది సూత్రం. అది సూత్రము. ఇది బ్రహ్మ విద్యను మననం చేసుకోవడానికి వచ్చేది సూత్రం.
దాన్ని విస్తారంగా చెప్తూ సంభాషణల రూపంలో వచ్చేటువంటివి మన్నములు. అయితే వ్యాసుడు బ్రహ్మసూత్రాలు అని రచించాడు, అందరి సందేహం లేదు. అయితే అందులో ఉన్నది కూడా ఇదే. ఎందుకంటే కృష్ణుడు చెప్పినప్పటికీ పుస్తకం రాసింది ఎవరు? వ్యాసుడే కదా. వ్యాసుడు భారతం రచించేటప్పుడు లేదా భగవద్గీత రచించేటప్పుడు బ్రహ్మసూత్రాలు రచిస్తాను అనుకున్నాడేమో, లేదా అప్పటికే రాశాడేమో. ఇంకొంతమంది పరిశోధనలు ఒక మాట చెప్పారు, బ్రహ్మసూత్రాలు ఈ వ్యాసుడు రాయలేదు, ఆ వ్యాసుడు వేరు అన్నారు. ఎన్ని జరిగాయో చర్చ అని తెలుసుకోకపోవడం కూడా ఒక్కొక్కప్పుడు మంచిదే. ఎందుకంటే అయోమయాలు దారిస్తుంది. ఎన్ని చర్చలు జరిగాయి అన్ని చర్చల్లో ఈ బాధరాయుడు వేరు, ఆ బాధరాయుడు వేరు. ఇద్దరికి బాధరాయుడి పేరు తెలిసిందే కానీ ఆ బాధరాయుడు వేరుట, బ్రహ్మసూత్రాలు రచించిన బాధరాయుడు వేరుట. కానీ అప్పటికే రాసేసాడు. అందుకు బ్రహ్మసూత్ర పదవి కంటే అప్పటికే ఉన్నటువంటి బాధరాయణ బ్రహ్మసూత్రాన్ని కృష్ణుడు ఇక్కడ చెప్పాడు అని అన్న ఒక్క మాట చెప్పుకోవాలి. మనకి ఎందుకు బాధరాయుడు వ్యాసుడు అనుకుందాం, తప్పేమీ లేదు. అయితే ఈ గ్రంథాన్ని రాస్తున్నది వ్యాసుడే కదా, భగవద్గీత. అందుకే వ్యాసుడు హృదయం కూడా చెప్పదలుచుకున్నాడు ఇందులో. వ్యాసుడు ఏమని బ్రహ్మసూత్రాల్లో ఏం చెప్పారు, వేదాల్లో ఏం చెప్పారు. ఎందుకంటే వేదముల్లో చెప్పబడింది అంటే ఉపనిషత్తులు కూడా వేదాల్లో భాగం. కాబట్టి వేదముల్లో చెప్పబడింది, బ్రహ్మసూత్రాల్లో చెప్పబడింది, అంతా కూడా ఇదే నాయన అని కృష్ణుడు చెప్పాడు. అంటే ప్రస్థానత్రయాన్ని ఏకం చేసి ఇక్కడ వ్యాసుడే మనకి సూత్రీకరించి అందించాడు అనుకున్న తప్పేమీ లేదు. ఎందుకంటే వ్యాసుడు కూడా సాక్షాత్ నారాయణుడే కదా. అది వ్యాస భగవానుడు, ఆయన కూడా. అందుకు భగవాను వాచ అంటే వ్యాసదేవుడు కూడా ఒకసారి అనుకోవచ్చు, తప్పే లేదు. అందుకు మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే సత్యాన్ని అన్వేషించే వాడికి గొడవ నిజాన్ని ఉండవండి. ఈ బాధ రాయండి, ఆ బాధ రాయండి, కృష్ణుడు చెప్పాడు ఇవన్నీ. ఎందుకంటే మనకి గొడవలు, ఎందుకంటే నిజంగా సత్యం కావాలంటే ఇవన్నీ ఉండదు. పాండిత్యం చెప్పుకోవాలంటే గొడవలు వస్తాయి. మనకి పరమహంస కథ చెప్తారు. కొంతమంది తోటలోకి వెళ్ళారు. ఆ తోటలోకి వెళ్తే ఎన్ని రకాల మామిడి పళ్ళు ఉన్నాయి ఇష్టంతో రాసేస్తారు ఒకతను. ఇంకొకతనేమో లిస్టు తెచ్చేవాడి లిస్టు గారు పళ్ళన్నీ తిన్నానండి అన్నట్టు. వీడేమో పళ్ళు తినలేదు, లిస్టు రాశాడు, వాడు పండు తినలేదు. ఈ పరిశోధన చేసి ఈ బాధ రాయండి, ఆ బాధ రాయండి, వీళ్ళంతా లిస్టు రాసినట్టు వాడిని. మనం లిస్టు ఎందుకు, పండు తింటాం. మొత్తం పండు రసం ఏమిటయ్యా అంటే బ్రహ్మసూత్రాలు ఏం చెప్పాయో, వేదాలు ఏం చెప్పాయో, ఉపనిషత్తులు ఏం చెప్పాయో, భగవద్గీత ఏం చెప్పాయో అంతా ఒకటే మాట. అదేమిటంటే క్షత్రజ్ఞో జ్ఞానం యజ్ఞానం మతం మమ అంటే ఇక్కడ చెప్పబడుతున్నది. భగవానుడి మతం అంటే, భగవానుడి మతం అంటే పరమేశ్వరుడి యొక్క విజ్ఞానం. ఈ పరమేశ్వరుడి యొక్క హృదయమే వేదాలలో అక్కడ చెప్పబడుతున్నది. అంటే అంత కృష్ణుడు కూడా పరమాత్మగా అవతరించి చెప్తున్నాడు ఈ మాట. చెప్తున్నప్పుడు నేను చెప్తున్నాను అంటూనే తాను కూడా ప్రమాణం చూపిస్తున్నాడు. ప్రమాణం లేకుండా భగవంతుడు కూడా మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి, ప్రమాణరహితమైన మాటను స్వీకరించరాదు. శాస్త్ర ప్రమాణం చూపించాలి. శాస్త్రం అంటే ఏమి? వేదములు, ఉపనిషత్తులు, వాటిని ఆధారం చేసుకున్న గ్రంథములు. అందుకే నా అంతటి నేను పుస్తకం రాసేసి ప్రమాణం అంటే కుదరదు. అది సబుద్ధిర్జితే శాస్త్ర అని కోరమని కృష్ణ పరమాత్మ గీతలో చెప్తారు. దాని ఇష్టానుసారం పుస్తకం రాసే శాస్త్రం అంటే వీలు లేదు. ప్రమాణం లేని మాట నేను చెప్తున్నాను చెయ్యి అంటే ఎవరు చెప్పినా చేయకూడదు. శాస్త్రం, తస్మాత్ శాస్త్ర ప్రమాణం, శాస్త్ర ప్రమాణం కావాలి. అది కృష్ణుడు పరమాత్మగా మతం మమ అని చెప్పినప్పటికీ అవతార పురుషుడిగా మాత్రం ఆ మాట అనకూడదు. అవతార పురుషుడైన ఆయన కూడా మతం మమ అంటూనే పరమాత్మగా నా హృదయం ఏమిటో దాన్ని చెప్పిన వేదాలు అవి అవే చెప్తున్నాయని మళ్ళీ ఆయన చెప్పాడు. అంటే తాను కూడా వేదముని ఏర్పరిచిన పరమాత్మ కూడా వేద ప్రమాణాన్నే ఇక్కడ చూపిస్తున్నాడు మనకి. అంటే వేదముల హృదయము, వేదాంతముల హృదయమే భగవద్గీత చెప్పే క్షత్ర విభాగంలో స్పష్టంగా ఇక్కడ మనకి ఏర్పరుస్తున్నాడు. అంటే ప్రమాణరహితమైన వాక్యం కూడదు అని, శాస్త్రాధారం ఉండాలి అని భగవానుడు ఇక్కడ శాస్త్రములు ఏవేవైతే ప్రమాణమో అవన్నీ వివరిస్తున్నాడు. ఇక్కడ మనకి పెద్దలు మాట చెప్తారు. ప్రస్థానత్రయంలో ఉపనిషత్తులు శ్రవణం చేయాల్సినవని, బ్రహ్మసూత్రాలు మననం చేయాల్సినవని, భగవద్గీత జీవితంలో ఆచరించవలసినది అని చెప్తారు. ఒకటి శ్రవణం, ఇంకోటి మననం, ఇంకోటి ఆచరణ. కనుక ఆచరణ ప్రాక్టీస్లోకి తేవడానికి వచ్చిందంటే భగవద్గీత. కనుక మనకి ఇక్కడ మూడింటి యొక్క ఏకత్వాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. పరమాత్మ గనక ఆయన భూత భవిష్యత్ వర్తమాన భేదములు ఆయన ఏమాటన్నా అనగలగాలి. అందుకు బ్రహ్మసూత్రాన్ని ఏమి తీసుకున్నా మనకేం పర్వాలేదు. విభజన చాలా సశాస్త్రీయంగా ఉంటుంది, ఆర్డర్లీగా ఉంటుంది, సిస్టమేటిక్ గా ఉంటుంది, సైంటిఫిక్ గా ఉంటుంది. ఎంత చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చేయడం జరుగుతుంది. ఇదం శరీరం కొంటే అక్షత్రం చేసి మంచి సూటిగా చెప్పి అన్నింటిలో ఉన్న క్షేత్రం నేనని తెలుసుకో అని చెప్పి క్షేత్రం అంటే ఏంటో చెప్పడానికి 6-7 శ్లోకాలు క్షేత్రం అంటే ఏంటో చెప్తున్నాడు. ఆ తర్వాత 13వ శ్లోకం నుంచి మనకి క్షేత్రజ్ఞుడు అంటే ఒకటి చెప్తున్నాడు. ఈ మధ్యలోనేమో క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాల్సిన ప్రక్రియ మధ్యలో పెట్టట్లేదు. క్షేత్రము క్షేత్రజ్ఞుడికి మధ్యలో
అది తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటో చెప్తున్నాడు. ఆయన తెలుసుకోవాల్సిన ప్రక్రియ ఆర్డర్ అంత అందంగా ఉంటుంది. ఒక క్షేత్రం కూడా ఏదో చూస్తాం. ముందుగా చెప్తున్నది ఏంటంటే మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచ ఇంద్రియ గోచరా ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతన ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. నేను ఇప్పటి వరకు ఈ 2 శ్లోకాలు ఏం చెప్పానంటే క్షేత్రం అంటే ఏంటో చెప్పాను అర్జున. సమాసేన, సమాసేన అంటే సంక్షిప్తముగా. సమాసం అనే మాట ఉన్నదే చాలా చమత్కారమైన మాట. సమాసం అనే మాటకి సంక్షిప్తముగా ఒక అర్థము, ఇంకొక అర్థం ఏమిటంటే ఒక చోట సంక్షేపంగా చెప్పి తర్వాత విస్తారంగా చెప్పబోతున్న దానికి కూడా సమాసాభ్యాస పద్ధతి అని అంటారు. ఆ రెండు చూపిస్తున్నాడు. క్లుప్తంగా చెప్పి విస్తరించి చెప్పడానికి కూడా సమాసాభ్యాస పద్ధతి అని. ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ శరీరం గురించి చర్చించిన సాక్ష్యము ఇవన్నీ గొడవలక్కర్ లేకుండా ఒక్క చోట మనకి మ్యారేజ్ చేసి 2 శ్లోకాలను నిక్షిప్తం చేసి క్లుప్తంగా స్వామి చెప్పేశాడు. క్షేత్రం అంటే వికారముతో కూడిన క్షేత్రం అంట. సవికారం అన్నాడు. సవికారం, వికారంతో కూడిన క్షేత్రం. వికారము అంటే అర్థం ఒక మూల వస్తువు నుంచి తయారైన వికారం. ప్రతి మూల వస్తువు, వస్త్రము దాని వికారం. ఆ వస్త్రంలో రకరకాల బాటలు ఉంటాయి. ఒక చోట కుచ్చుళ్ళు వేస్తారు, ఇంకొక చోట ప్లేన్గా ఉంటాయి. కానీ ఈ కుచ్చుళ్ళు ప్లేను కూడా పత్తి యొక్క వికారమే కదా. అలాగే వికారముతో కూడిన అంటే అర్థం ఈ శరీరంలో ఎన్నెన్ని వికృతులు ఉన్నాయో అన్ని చెప్తున్నాడు ఇక్కడ మొత్తంగా. ఇక్కడ మనకి భాగవతంలో ప్రహ్లాదుడు ఒక మాట చెప్తాడు. పెక్కింటి కూటువ దేహము అని పోతన గారు రచిస్తారు. పెక్కింటి కూటువ దేహము, అచ్చమైన దేహము అని పోతన గారు రచిస్తారు. పెక్కింటి కూటువ దేహము, అచ్చమైన తెలుగు మాట. పెక్కింటి, పెక్కింటి అంటే అర్థం ఎన్నో. కూటువ, కూటువ అంటే కలయిక, ఎన్నో కలిస్తే శరీరము, అది దాని అర్థం. పెక్కింటి కూటువ దేహము, ఎన్నో కలిస్తే శరీరం. అందులో శరీరం అంటే ఏమిటో ముందు వివరిస్తున్నాడు. మహాభూతాని అహంకార బుద్ధి అవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచ ఇంద్రియ గోచర. మొదటి తెలుసు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే మామూలుగా సాంఖ్యంలో చెప్పే 24 తత్వాలు, ఇంకేం లేదు. 24 తత్వాలు. మన శరీరం 24. ఈ శరీరం 24, బయట ఉన్నవన్నీ 24. ఇక్కడ ఏముంది అక్కడ అదే ఉంది. అయితే ఇక్కడ క్లుప్తంగా నీకు కనిపిస్తుంది, బయట విస్తారంగా ఉంది, అంతే తేడా. కానీ ఈ 24 అన్ని చెట్లు ముందు మహాభూతాన్ని, మహాభూతములు 5 అన్నాడు. మహాభూతములు అని ఎందుకన్నాడు? పంచభూతములు వేరు, మహాభూతములు వేరు. మనం చూస్తున్న పంచభూతములు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎక్కువ విస్తారంలోకి వెళ్తే మన వేదాంతం ఎక్కువ విస్తారంలోకి వెళ్ళిపోతుంది. నేను అవసరమైనంత మేరకు ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే కృష్ణుడు ఎందుకు సంక్షిప్తం చేశాడో అది నాకు తెలియాలి. అందుకు నేను క్లుప్తంగా చెప్పాలి, లేకపోతే ఇక్కడ ఆగిపోయి జాగ్రత్తగా చెప్తున్నాను. మనం చూసే పంచభూతములు ఏవి ప్యూర్ పంచభూతాలతో అంటే ఆకాశం కేవలం ఆకాశంగా మనం చూడాలి. ఈ ఆకాశానికి మరికొన్ని భూతములు కలయిక. ప్రధాన అంశం ఆకాశం ఉంటుంది, మిగిలిన 4 అందులో కలిస్తే కానీ ఆకాశ భూతం అనేది మనం వ్యక్తం కాదు. అలాగే ఒక భూతంలో మరికొన్ని 4 భూతములు కలయికలు ఉంటాయి, ఉంటే కానీ కాదు. కనుక మనకు కనిపించే పంచభూతములు పంచీకృత పంచభూతములు అని అంటారు. ఇవి మన కంటికి కనబడిన స్థూలం, కనబడిన సూక్ష్మ దశలో, ఇవి తయారీకి ముందు ఉన్న దశలో మన కంటికి కనబడిన దశ. అంటే చెట్టుకు విత్తనం ఎలాంటిదో అలాంటిది అనమాట. అలాంటి ఒక దశ ఉంది. ఆ దశలో అపంచీకృత సూక్ష్మ పంచమహాభూతములు అంటారు. ఇది తెలుసుకుంటే చాలు, టర్మ్ తెలుసుకోండి చాలు. అపంచీకృత సూక్ష్మ మహాపంచభూతములు అంటే సృష్టి అంతా ఏర్పడక ముందు ఉన్నటువంటి పంచభూతముల యొక్క సూక్ష్మ దశ. పంచభూతముల యొక్క సూక్ష్మ దశ అపంచీకృత సూక్ష్మ పంచమహాభూతములు అవి అన్నమాట. అందుకు వీటిని మహాభూతాన్ని అన్నాడు. ఇవన్నీ 5. పృథివీ, తేజో, వాయు, ఆకాశములు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 5. తర్వాత అహంకార. అహంకార అంటే నేను అనేటువంటిది ఇది సమిష్టి అహంకారం, వ్యక్తికే సమిష్టి అహంకారం. తర్వాత బుద్ధి, అటు తర్వాత అవ్యక్తము. అవ్యక్తము అంటే మూల ప్రకృతి అని అర్థం. అవ్యక్తం అంటే మూల ప్రకృతి అంటే వీటన్నిటికీ మూలమైనది అవ్యక్తం. ఇది మీకు ఇంకా అర్థం కావాలంటే శరీరం కానీ ప్రపంచం కానీ 24 అని చెప్పాం కదా, దీనన్నిటికీ మూలం అవ్యక్తం. అవ్యక్తం తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత అహంకారం, అహంకారం తర్వాత అపంచీకృత పంచభూతములు, ఆ తర్వాత ఇంద్రియాలు, ఆ తర్వాత మనం కనబడే సత్యస్పర్శ రూప సగంధాలు వస్తువులు. ఇవి మనం చెప్పుకోవలసిన లెక్క. అవ్యక్తం అసలు మొదటి దశ.
ఇది మీకు ఇంకా తెలియాలి అంటే, ఒక చెట్టు రాకముందు భూమిలో పాతిన విత్తనం లాంటి దశ అవ్యక్తం. అది అంకురం కోసం ముందు ఉబ్బుతుంది. ఈ ఉబ్బిన దశ ఏదైతే ఉంటుందో బుద్ధి అనబడేటువంటిది. దాని నుంచి మొలక దశ అహంకారము అనేటువంటిది. దాని నుంచి వచ్చే వృక్ష దశ మనం చూస్తున్న పంచభూతములు, ఈ ప్రపంచం విస్తారం అంతా దాన్ని చూస్తాం. అర్థమవుతుంది కదా. కనుక అవ్యక్తం అంటే వీటన్నిటికీ మూల కారణమైన మూల ప్రకృతి. అంతేగాని అవ్యక్తం అని పరమాత్మ గురించి చెప్పిన మాట కాదు. అవ్యక్తం అనే మాట పరమాత్మకు ఉన్నది, ఇక్కడ వీటికి ప్రకృతికి చెప్పబడుతున్నది. కనుక అవ్యక్తం అనే మాట మనకి వేదాంతంలో ముగ్గురికి వాడతారు. జీవుడికి, మూల ప్రకృతికి, పరమాత్మకి కూడా వాడతారు. కన్ఫ్యూజ్ అయిపోకూడదు, ఎక్కడైతే తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి. ఇక్కడ అవ్యక్తము అంటే దీని ప్రకృతి, మూల ప్రకృతి అని అర్థం. మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతి నుంచి వచ్చిన వికృతులే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పైన 7 కూడా. దీనికి మనకు సాంఖ్య కారికల్లో మూల ప్రకృతి రవికృతి అని ఉంటుంది. మూల ప్రకృతికి అవికృతి. మూల ప్రకృతికి ఏ వికారము లేదు, అది మూల ప్రకృతి. దాని తర్వాత వికారములతో కూడినవి ఏమిటి అంటే మహాభూతములు, అహంకారములు, బుద్ధి, దాని నుంచి వచ్చిన వికారములు. ఆ తర్వాత వచ్చినవి మన కంటికి కనిపించేది. నిజానికి సూక్ష్మ దశలు కనుక కంటికి కనిపించవు. ఇప్పుడు ఇంద్రియాని దశ, 10 ఇంద్రియాలు. 10 ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఇక్కడున్న ప్రతి వారికి విషయం తెలిసే ఉంటుంది. అందుకు ఇంద్రియాని దశ ఏకంచ. మరొకటి కూడా 11 ఇంద్రియాలు అన్నాడు. ఏమిటండి 11వ ఇంద్రియం అంటే మనస్సు. ఈ బయటికి కనబడే బహిష్కరణలు, బయటకు కనబడుతున్నాయి. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు బయటకు కనబడుతున్నాయండి. పక్షక్షుష్పత్ర విభాకరణములు, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ, ఇవన్నీ బయటికి కనబడే కరణములు. వీటి బహిష్కరణములు అంటారు. లోపల కరణాన్ని అంతఃకరణం అంటారు. ఇది మనస్సు. ఇది ఒకటే నిజాన్ని. ఈ దశ, ఇది దశ ఏకంచ. పంచచ ఇంద్రియ గోచర. మరో 5 చెప్తున్నారు. ఇంద్రియములు కనిపించే, ఇంద్రియాలు కనిపించేవంటే ఇవి నిజానికి టర్మ్స్ వేదాంతం కానీ సబ్జెక్ట్ మనందరికీ అనుభవంలో ఉన్నదేనండి. ఏం బాధపడక. ఇంద్రియ గోచరములు అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలకు కనబడేది. ఇంద్రియాలకు కనబడేవంటే కంటికి కనబడేది దృశ్యం, నాలుగుకి కనబడేది రుచి. అదే రుచి కంటికి తెలియదు, అంతే కదా. అదేవిధంగా దృశ్యం నాలుగుకి తెలియదు. మన కళ్ళు మూసుకుని నాలుగులో చూస్తే వస్తువు కనబడదు. నాలుగుకి దృశ్యం కనబడదు, కంటికి రుచి కనబడదు. కనుక ఇంద్రియాలకి కనిపించేవి అంటే కంటికి కనిపించే దృశ్యం, నాలుగు కనబడే రుచి, చెవికి కనబడే శ్రవణం. వీటన్నింటినీ ఏమంటారు? 5 అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంతే కదండి. 5 మన ఇంద్రియాలు అనుభవించేవన్నీ 5. 5 తప్ప మరి ఏముందో మీరు సమయం తీసుకుని చెప్పినా సరే ఇంకోటి లేదు. 5 ఉంటాయి మన ఇంద్రియాలతో. ప్రపంచం 5. మన శరీరం ఇంద్రియాలంటే ఇవే. నచ్చిన వాసన చూస్తే ఇష్టం, నచ్చని వాసన చూస్తే అట్లే. ఇలా ఇంద్రియాలతో ఏమున్నాయో అవి మనస్సు వాటి ద్వారా పొంది ఇష్టాలు అలా ఏర్పరచుకుంటుంది. అవునా లేదా? కనుక శబ్దము, స్పర్శ, రూపము, రసం అంటే రుచి, గంధ, శబ్ద, స్పర్శ, రూపరస, గంధ అంటే ఇది పంచతన్మాత్రలు. ఇవి పంచచ ఇంద్రియ గోచర. ఇవన్నీ మీరు లెక్క పెడితే పంచ మహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, 11 ఇంద్రియాలు, 5 ఇంద్రియార్థములు, పంచ ఇంద్రియ గోచర అనగానే 24. సరిగ్గా ఇక్కడికి 24 చెప్పేసాయి. 24 క్షేత్రంలో మనం పట్టుకోవాలి. అయితే 24 క్షేత్రమే కానీ క్షేత్రజ్ఞుడు కావు. క్షేత్రజ్ఞుడు వల్ల పనిచేస్తున్నవన్నీ కానీ ఇవన్నీ క్షేత్రజ్ఞుడు కావు. అయితే మరి సుఖము దుఃఖము ఈ క్షేత్రజ్ఞుడా? తర్వాత ప్రశ్న వస్తుంది. అది మనం అనుకునే ప్రమాణం ఉంది. సుఖం దుఃఖం కూడా క్షేత్రజ్ఞుడు కాదు. ఇచ్ఛా ద్వేష, సుఖం దుఃఖం, సంఘాత, చేతనా, ధృతి. ఏమి వేదాంత శాస్త్రం అంటే, ఏమి కృష్ణ పరమాత్మ అంటే, ఏమి భగవద్గీత అంటే, ఎంత అద్భుతంగా జీవితాన్ని ఇంత చక్కగా అనలైజ్ చేసి ఆత్మవస్తువును తీసేది. ఎందుకంటే ఒక బంగారు వస్తువు పడిపోయింది, మట్టిలో పడిపోయింది. అసలు బంగారాన్ని పట్టుకోవడానికి పడే బాధ. ఆ మట్టి కూడా బంగారు రంగులో ఉంది. నువ్వు అసలు బంగారం పట్టుకోవాలని ఎంత అవస్థ. ఆ ప్రాసెస్ చెప్తున్నాడు ఇక్కడ. అసలు అనవసరమైన తీసేసి అసలు పట్టాడు. అసలు ఆత్మ దిగడానికి అనాత్మత పీకి పారేస్తున్నాడు ఇక్కడ. ఈ శరీరం అనబడే క్షేత్రంలో ఇవన్నీ క్షేత్రమే. క్షేత్రం అంతా జడమే. నువ్వు జడం కావాలను, జడాన్ని చైతన్యవంతం చేసేటువంటి అసలు వస్తువు, నిర్వికార వస్తువు, అది కదా నీకు లక్ష్యం. అది చూపిస్తున్నాడు. ఎక్కడి నుంచి పీకుతున్నాడు? ఎక్కడ వైకుంఠం నుంచో, కైలాసం నుంచో, మణిద్వీపం నుంచో లాగాడు. నీలోంచి అవుతున్నాడు కానీ. ఎందుకంటే అదే అంతటా ఉంది కనుక నీలోంచి ముందు తీ. అది అంతటా చూడగల. నీలోంచి ముందు తీయడానికి ఇంత చక్కగా చెప్తున్నాడు. ఇచ్చ
ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం. ఇది కూడా క్షేత్రజ్ఞుడుగా ఈ క్షేత్రంకే, ఇవి క్షేత్రానికి సంబంధించినవి. ఇచ్ఛా ద్వేష సుఖ దుఃఖం రెండు ద్వంద్వాలు చెప్తున్నాడు. ఇచ్ఛాద్వేషం ఒక ద్వంద్వము, సుఖ దుఃఖాలు మరొక ద్వంద్వం. ఇచ్ఛ అంటే ఏమిటి, ద్వేషం అంటే ఏమిటి? మన ఇదివరకటి అనుభవాల మీద ఏ వస్తువు సుఖం కలిగిస్తుందో దాన్ని మనం కోరుకుంటాం, అంతే కదా. ఇదివరకటి అనుభవాలు అంటే ఇదివరకు ఒక వస్తువు తీయగా తిన్నాం కనుక మళ్ళీ ఒక తీయ వస్తువుని చూడటం, లేదా మనెవడో నీకు చెప్తాడు అది తీయగా ఉంటుంది, అప్పుడు అది కావాలి అనుకుంటా. అది కూడా ఇది వచ్చిన అనుభవమే, మాట ద్వారా వచ్చిన దాన్ని బట్టి కోరుకోవడం. కనుక నీకు సుఖం కలిగించేదాన్ని కోరుకోవడం ఇచ్ఛ. సుఖానికి ఏది ప్రతిబంధకమో, ఏది దుఃఖం కలిగిస్తుందో దాన్ని తీసి పారేయడం ద్వేషం, అంతే కదా. ఇచ్ఛా ద్వేషం ఈ రెండు తప్ప మరొక భావం ఉండదు ప్రపంచంలో, రెండే ఉంటాయి. ఇదే రాగస్వరూప పాశాఖ్య క్రోధాకారాన్ని సూచన. మనలో ఆత్మ చైతన్యం వల్ల ఈ బాడీలో రిఫ్లెక్ట్ అయ్యేది రెండే, ఇచ్ఛ ద్వేషం. ఈ రెండే, ఈ రెండింటి షేడ్స్. మన ప్రేమలు ఉన్నాయి, రకరకాల ప్రేమలు. ఈ రకరకాల ప్రేమలన్నీ కూడా ఈ రాగం యొక్క రకరకాల షేడ్స్, అంతే తప్ప అంతా కలిపి ఒకే. పిల్లవాళ్ళ మీద ప్రేమకు వాత్సల్యం అంటాం, భర్త మీద భార్య మీద ఉన్న ప్రేమకు ప్రణయం అంటాం, పెద్దవాళ్ళ మీద ఉన్న ప్రేమకు భక్తి అంటాం. ఏదైనప్పటికీ ప్రేమ ఒకటి. అదే ఇక్కడ రాగద్వేషములు అనేది రాగం యొక్క వికారాలు కొన్ని, ద్వేషం యొక్క వికారాలు కొన్ని. కొందరిపై ద్వేషం మహా ముదురుగా ఉంటుంది, కొందరిపై అంత ఉండదు, కానీ అదే ఉంటుంది. కానీ అన్ని షేడ్స్ లో తేడా తప్ప ఉన్న భావాలన్నీ రెండు క్లాసిఫికేషన్ చేసేసారు. ఇచ్ఛ ద్వేష. ఇచ్ఛ ఏదైతే పొందుతున్నామో, ఏది ఇచ్చిస్తున్నామో అది వస్తే కలిగే భావం సుఖం, ఏది ద్వేషిస్తున్నామో అది వస్తే కలిగే భావం దుఃఖం. అందుకే తర్వాతి మాట సుఖం దుఃఖం. ఎంత బాగా ఆటం కూడా ఎలా పెట్టాడు ఇక్కడ. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం. ఇది కూడా క్షేత్రమే. ఇది క్షేత్రజ్ఞుడు కబురు కాదు, ఇవన్నీ క్షేత్రముల కబుర్లే, ఇవన్నీ క్షేత్రములే అని. తర్వాత మాట సంఘాత. ఇది గొప్ప మాట. సంఘాత అంటే అన్నిటి యొక్క కలయిక. అది ఇప్పుడు చెప్పిన ఇంద్రియాలు సుఖము దుఃఖాన్ని కలిసే కదా. విడివిడిగా ఉన్నాయా? మనం విడివిడిగా చెప్పుకున్నాం కానీ విడివిడిగా లేవు ఇవి ఏవి కూడా. విడివిడిగా ఉంటే మహాప్రమాదాలు, ఏవి విడిగా లేవు. అలాగే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని మనం చెప్పుకుంటున్నాం కానీ రెండు విడివిడిగా లేవు. క్షేత్రజ్ఞుడు ఇక్కడే ఉన్నాడు, విడివిడిగా లేవు కనుక అంతటా ఆయనే అని దర్శించడానికి ఇవన్నీ కూడా. కానీ అర్థం చేసుకోవడానికి విడివిడిగా చెప్తారు. మనం ఒక రేడియోలో ఏ ఏ పార్టీలు ఉన్నాయంటే విడివిడిగా చెప్పుకుంటాం, ఇందులో భాగం ఉంది ఇందులో భాగం ఉంది. విడదీసి చూసిస్తే అసలు రేడియో వచ్చేది. దాని అర్థం అందులో అన్ని ఉన్నాయి. ఇది రేడియో అని జ్ఞానం ఎలాంటిదో అది ఇలా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ దీనిలో వ్యక్తింటి కూటువ దేహము క్షేత్రం అనే దాని యొక్క సంఘాత, ఈ ఇంద్రియముల యొక్క కలయిక అనేది. ఈ కలయికలో ఏర్పడేది చేతన. సంఘాత చేతన ధృతి. ఇది వేరే పార్ట్. మొత్తం ఇందాక చెప్పినటువంటి 24 చెప్పి 24 ఇంట్లో కలిగేటటువంటి భావము జ్ఞానము ఇత్యాది వికారములన్నీ కూడా ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతన ధృతి అనేటువంటి విభాగంలో అంత చక్కగా చెప్తున్నారు. సంఘాత అంటే ఏం చెప్పుకున్నాం, వీటన్నిటి యొక్క కలయిక. ఎందుకంటే ఈ శరీరం అంతా ఉంది మనకి, ఇవన్నీ విడివిడిగా ఇదంతా కలిపి ఒక దగ్గర తయారైంది. దీనిలో చేతన అనేది, ఈ చేతన వేరు పరమాత్మ వేరు. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే చేతనయే చైతన్యము అనుకుంటారు. చైతన్యం వేరు, చేతన వేరు. రెండుకి చాలా తేడా. ఆత్మతత్వ ప్రతిపాదనకి ఒక్క 2 శ్లోకాలు చేస్తున్నాడు. ఇది చెప్పడానికి వేదాంతాలు ఇన్ని పుస్తకాలు రాశాడు. కృష్ణుడు ఎంత గొప్పవాడంటే రిసైజ్ చేశాడు, అంత క్లుప్తంగా పెట్టాడు. ఇంతదాన్ని క్లుప్తంగా చెప్పేస్తున్నాడు. చేతన. చేతన అంటే అర్థం ఏంటి? చేతన అంటే అంతఃకరణ వృత్తి అయిన జ్ఞానశక్తి. అంతఃకరణ వృత్తి అయిన జ్ఞానశక్తి. అంతఃకరణం అంటే చెప్పుకున్నాం కదా, లోపల ఉండేటువంటిది అంతఃకరణం. దానిలో ఉండేటువంటి జ్ఞానశక్తి. ఈ జ్ఞానం వేరు, ఆధ్యాత్మిక జ్ఞానం వేరు. కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కృష్ణ పరమాత్మ ఎత్త జ్ఞానం మతం మమ అన్న జ్ఞానం వేరు, ఈ చేతన అనబడే జ్ఞానం వేరు. ఈ చేతన అంటే ఏమిటి పెద్ద గొడవేమీ లేదు. ఈ చేతనలో మనకు తెలిసేది ఏంటంటే ఈ వస్తువు వేడిగా ఉంది, ఈ వస్తువు చల్లగా ఉంది, సుఖపడుతున్నాను దుఃఖపడుతున్నాను అనే ఒక చైతన్యం ఉంది మన శరీరంలో. ఈ చైతన్యము నిజానికి ఎవరికి? పరమాత్మ వల్లనే ఈ చైతన్యం వచ్చింది, కానీ ఈ చైతన్యమే పరమాత్మ కాదు. ఇది ఎలాంటిది అంటే ఉదాహరణకు చెప్పుకున్నాము. ఒక ఇనుముకి బాగా నిప్పులో కాల్చితే ఇనుముకి నిప్పు కూడా అంటదు, ఆ ఇనప్పుకు మనకు నిప్పుడు కాదు. ఇప్పుడు ఆ వేడి లక్షణం, ఆ కాల్చే లక్షణం, ఆ మంట లక్షణం ఇనుముదా అగ్నిదా?
అగ్నిది. కానీ నీకు ఎక్కడ కనబడింది? అది ఇనుములో కనబడింది. అలాగే అంతఃకరణంలో పరమాత్మ యొక్క చైతన్యం యొక్క ప్రతిబింబము చేత దాని యొక్క సన్నిధి మాత్రేనా అని చెప్పచ్చు. పరమాత్మ అక్కడ నిర్వికారుడై ఉంటే ఆ సన్నిధి మాత్రం చేత అంతఃకరణలో ఏర్పడ్డ చేతనత్వం, కదలిక, ఈ కదలిక చేతన అన్నారు. ఈ చేతన కూడా ఆయన వల్ల వచ్చిందే తప్ప ఇది ఆయన కాదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఇనుముకు తగిలినటువంటి నిప్పు అనే వికారం అగ్ని వల్ల వచ్చిందే, కానీ ఆ ఇనుముకున్న అగ్నియే అసలు అగ్ని కాదు. అదేవిధంగా నీ అంతఃకరణాల్లో చైతన్యం అనేది వస్తేనే కదా ఇచ్చా, సుఖము, దుఃఖము ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి. దేహం అంతా వ్యాపించి చేతన అనేది ఒకటి తిరుగుతుంది. ఇది నిజానికి అన్నిటికంటే గొప్పది. నీ ఇంద్రియాల కంటే సుఖ దుఃఖాలన్నిటికంటే గొప్పది చేతన. చేతన అనేది ఉంటేనే ఇవన్నీ వస్తున్నాయి. అందుకే విభూతి యోగంలో భూతానామస్మి చేతన అని పరమాత్మ చెప్పాడు. శరీరంలో చేతన అనేది హై పొజిషన్, దానికి చేతన. సాధారణంగా ఇదే ఆత్మని చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది ఆత్మ వల్ల పనిచేస్తుంది కనుక ఇది ఆత్మ అనుకుంటాను, కానీ కాదు. ఒక ఆఫీసులో మనం అలా పై 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 దాకా వెళితే ఓ ఎంపీ దగ్గర వెళ్తే వీడే పెద్దవాడేమో అనుకుంటాం. ఇంతవరకు చూసిన వాడు కంటే వాడు పెద్దగా కనబడతాడు. వాడికి పేరు ఏం చేరుకుంటాడు మనకి. అలాగే ఇక్కడ వరకు చూస్తున్నాం. కానీ వీళ్ళు కూడా క్షేత్రజ్ఞుడు అంటే వీళ్ళు కూడా చేతననే చెప్తున్నారు. క్షేత్రజ్ఞుడి వల్ల పనిచేసేది తప్ప ఇది కూడా క్షేత్రజ్ఞ కాదు. ఇది తెలుసుకోండి. ఇది కూడా అనాత్మయే. మొత్తం శరీరంలో కనబడే చేతనత్వము అనాత్మే. ఎందుకంటే ఈ చేతనత్వం ఈ ఇంద్రియంలో ప్రసరిస్తుంది. కొంత ప్రారంభం తీరిపోయే ఇంద్రియం నుంచి పోవచ్చు ఆ చేతనత్వం, ఇంకొక ఇంద్రియంలో ఉండొచ్చు. అంటే చేతనత్వం అక్కడ పోతుంది. కానీ చేతనత్వానికి మూలమైన వాడు వేరు, అసలు చైతన్యం అది. ఇది చేతనాలే. అందుకే చేతన అనడానికి అంతఃకరణ ప్రతిబింబిక జ్ఞానశక్తి అని అర్థం. దానివల్లనే జీవుడు ప్రతి వస్తువుకు సంబంధించిన జ్ఞానం తెలుసుకోగలుగుతున్నాడు. బుద్ధి పనిచేసేది, ఆ తర్వాత మనస్సు పనిచేసేది, ఇంద్రియాలు పనిచేసేది, ప్రాణాలు పనిచేసేది అంతా చేతన వల్లనే. ఆ తర్వాత ధృతి అనే మాట చెప్తున్నాడు. ధృతి అంటే ఏమిటి? ధృతి అంటే కలిసికట్టు వ్యవస్థ. కలిసికట్టు వ్యవస్థ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నామే సంఘాత అని చెప్పాము. ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఎంత పకడ్బందీగా ఉన్నాయంటే నిజానికి. అసలు నిజానికి పంచభూతాలకు ఒక లక్షణం ఉంది. ఒకదానికి కూడా పడవ. నీరు గట్టిగా వస్తే నేలని నీకేస్తుంది, నిప్పు గట్టిగా వస్తే నీటిని ఆర్పేస్తుంది, వాయు గట్టిగా వస్తే నిప్పుని ఆర్పేస్తుంది. అవునా లేదా? ఒకదాని కూడా పడవ. మరవన్నీ బాడీలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎవరు ఇదంతా పట్టి ఉంచారు? ధృతి. అది పట్టుకో, ధృతి అది చూస్తున్నాడు. ధృతి అది మొత్తం శరీరంలో రకరకాల అణువులు, కణములు ఇవన్నీ ఒకదానితో లింక్ పెట్టుకుని ఉన్నాయి. శరీరం అంతా కూడా అది ధృతి అని ఒక పరిభాష. కానీ శాస్త్రంలో మరో పరిభాషలో ధృతి అంటే ప్రాణశక్తి అని అర్థం. మన శరీరంలో ఉన్న ప్రాణము, శరీరం అంతా ప్రాణశక్తి ద్వారానే కదా చేతన అనేది ప్రసరిస్తుంది. చేతన అంటే వాహిక ప్రాణం. ప్రాణం ద్వారా చైతన్యం ప్రసరిస్తుంది. ప్రాణం అంటే చేష్ట కలిగించున్నది అని అర్థం. ప్రాణికి చేష్టం కరోతి ప్రాణ కనుక చేతన. ఇది ఇలా చెప్పి ఏతత్ క్షేత్రం సమాసేన సవితారముదాహృతం. ఇప్పుడు అర్థమైంది కదా, స్పష్టంగా చేయబడింది కదా, ఎక్కడ సందేహం లేదు కదా. క్షేత్రం అంటే ఏంటో చెప్పారు కదా. ఇదంతా చూసి ఇప్పుడు క్షేత్రజ్ఞుణ్ణి చెప్తాడండి వాడు. ఇంత క్షేత్రం ఇప్పుడు నిజానికి ఇంత చెప్తే క్షేత్రజ్ఞుడు ఎక్కడున్నాడు? ఇక్కడితో ఆగిపోతే సాక్ష్యం ఏంటి? ఇక్కడికి పైన వీటన్నిటిని చైతన్యవంతం చేసి ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తుంది వేదాంతం. ఆ ఈశ్వరుడు తప్ప మరొక ప్రపంచంలో లేదు అంటారు. మనకు అచ్చమైన వేదాంత భక్తి ఎందుకు అవుతుందంటే ఉన్నది ఆ పరమాత్మయే, మరొకటి లేదు అంటే ఇంకేం కావాలంటే ఆ మాట అన్నవాడే ప్రకటన. సర్వమున్నత దివ్య కళామయ మంచు విష్ణు నందుల్లము సేర్చి అసలు ఏమీ భేదం కనిపించలేదు. ఈ కూటములు ఈ చేతనలు ఇవన్నీ కూడా ఆయన ఒక్కదాన్ని కనిపిస్తున్నాయి. ఒకే పరమాత్మ ఎక్కడ పడితే అక్కడ ఆయన కనిపిస్తున్నాడు. ఆయన ఆ స్థితి మనకు కావాలి. అది కావాలంటే నేను చెప్పేస్తే వస్తుందా? నేను చెప్తే కొందరు అంటారు చాలా తేటగా చెప్తారంటే అర్థమేంటి, కొందరు పెద్దగా చెప్పలేదు. కొంతమంది ఒకప్పుడు ఆయన చెప్పారు, ఆయన లేదు లేదంటే, లేదా ఇంకెవరైనా చెప్తారేమో చూద్దామండి, ఇన్ని ఉంటాయి తెలుసు. కానీ ఇలా చెప్తే వచ్చేది కదా అర్థం. చెప్పిన వాడికి రాదు, వినేవాడికి రాదు. ఆ జ్ఞానం రావాలంటే జ్ఞానం అంటే ఏమిటో తెలుస్తున్నాడండి. జ్ఞానము అంటే ఇక్కడ ఏ జ్ఞానం? ఏతద్యోవేత్తి జ్ఞానం. ఎంత జ్ఞానం మతం మమ అన్నాడే అది. ఆ జ్ఞానం అంటే ఏమిటి చెప్తున్నాడు ఇక్కడ. ఆ జ్ఞానం కావాలి. ఏమిటి? క్షేత్రం అంటే ఏమిటో తెలిసి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో తెలిసి, మనలో ఉండేటువంటి అంతఃకరణ వృత్తి స్ఫురణ అనేటువంటిది ఏమిటో దానిని క్షేత్రజ్ఞుడి యందు నిలిపి క్షేత్రమునందు కూడా పనిచేసేది అదే అని తెలుసుకుంటే
కావాల్సింది. వస్తే అప్పుడు సర్వమున్ అతని దివ్యకళాయమంచు విష్ణునందుల్లము చేర్చి ఆ స్థితి వస్తుంది. ఆ స్థితి రావడానికై ఏమి చెయ్యాలో చెప్తున్నాడు ఇక్కడ. ఇంతవరకు కూడా ఒక అద్భుతమైన అంశాన్ని ప్రస్తావించాడు. శరీర లక్షణాన్ని చెప్పాడు. వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి చేతనం కూడా చైతన్యాన్ని ఇచ్చే అసలు చైతన్య వస్తువైన పరమాత్మని క్షేత్రజ్ఞుడు అని మనం తర్వాత చెప్పుకోబోతుంది. ఆ పరమాత్మ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తర్వాత చెప్తాడు ఆయన. దానికంటే ముందు ఆ పరమాత్మని ఈ క్షేత్రంలో ఉన్న మనం ఎలా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, ఈ క్షేత్రజ్ఞుడిని ఎలా పట్టుకోవాలి అనేది చెప్తున్నారు. దానికి కావలసిన అర్హతలు కొన్ని 20 రకాలు చెప్పాడు. 20 కలిపి ఏత జ్ఞానమితి ప్రోక్తం, ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం. ఇదంతా కలిపి జ్ఞానం అన్నాడు. ఇదంతా కలిపి జ్ఞానం. ఈ జ్ఞానం మనకి ఎంతుందో ప్రశ్నించుకుంటే అప్పుడు క్షేత్రజ్ఞుడు ఎంత అర్థమవుతాడో తెలుసు. ఇక్కడ మహాభూతాన్ని అహంకార సంకశ్చేతనార్థి దగ్గర క్షేత్రం అంటే ఏమిటో ఇన్ని కట్టకట్టి పెట్టి ఇదంతా క్షేత్రమే అని చెప్పేశాడు. క్షేత్రం అంటే ముందే చెప్పుకున్న జడము అని. అంతా జడమే, చేతనతో సహా అన్ని జడపదార్థాలే. వీటికి స్వయంగా చైతన్యము లేవు, ఇవన్నీ అస్వతంత్రములు. వీటన్నిటికీ చైతన్యమై ఇచ్చేటువంటి వస్తువు ఏదో అది క్షేత్రజ్ఞుడు అని ప్రతిపాదించబోతున్నాడు. దానికి గాను మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన లక్షణాలు అమానిత్వం, అరంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసన, శౌచం, స్థైర్యం, ఆత్మటి నిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అహంకార ఏవచ, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం, అసక్తి, అనభిష్వంగ పుత్రదార గృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం, ఇష్టానిష్టోనిష్టోపపత్తిషు, మయి చ అనన్యయోగేన భక్తిరవ్య విచారి, వివిక్త దేశ సేవిత్వం, అరతి జనసంసది, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏక జ్ఞానమితి ప్రోక్తం, అజ్ఞానం యదలోన్యథ. అంత అందంగా జ్ఞానం అంటే ఏంటో అజ్ఞానం ఏంటంటే చెప్పారు. ఇది జాగ్రత్తగా పట్టుకుంటే చాలండి. ఇవి ఉంటేనే జ్ఞానము అని అంటారు. జ్ఞానము, ఈ జ్ఞానం అనే మాట ఉంటే అది నిజం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే జ్ఞానం అనే మాట రకరకాల్లో వాడుకలు బట్టి శాస్త్రజ్ఞ జ్ఞానం ఒకటి, అనుభవ జ్ఞానం ఒకటి. వేదాంతం మనం కొందరు తేట పరిచినట్టు చెప్తూ ఉంటారు. అది చూస్తుంటే వీడేదో బ్రహ్మజ్ఞుడేమో అని కూడా మనకు అనిపించేస్తుంది. భగవంతుడు వాడికి గత జన్మ సుకృతముల వల్ల వాడి బుద్ధికి అంత తేట పరిచే ఒక తెలివిచ్చాడంటే, కానీ వాళ్ళు ఆ అనుభూతి ఆ స్థితి వాడికి ఉందో లేదో మన సంశయం. అందుకు చెప్పగలగడం వేరండి. అందుకు జ్ఞానం అనేది, అధ్యాత్మ జ్ఞానం అనేది ఇక్కడ చెప్పబోతున్నాడు. ఈ జ్ఞానం కలిపేశాడు ఇక్కడ. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏక జ్ఞానమితి ప్రోక్తం. నిజానికి అదే కరెక్ట్. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. అధ్యాత్మ జ్ఞానం కావాలి, అధ్యాత్మ జ్ఞానం కావాలి. మనకు భౌతిక జ్ఞానాలే తప్ప అధ్యాత్మ జ్ఞానము అంటే ఏది అసలైనటువంటి ఆత్మో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. అంటే దానికి సంబంధించిన విచారణ, దానికి సంబంధించిన ఎరుక, ఇది నిత్యం ఉండాలి. ఎప్పుడు కూడా అధ్యాత్మ జ్ఞానంలోనే ఉండాలి. అదేవిధంగా తత్వజ్ఞానార్థ దర్శనం, ఆ యథార్థమైన పరబ్రహ్మమునే అన్ని చోట్ల దర్శించగలగాలి. అదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఇక్కడ అనుభవాన్ని చెప్పారు. అలా కాకుండా ముందు కొన్ని చెప్పారు, అమానిత్వం, ఇవన్నీ కూడా అవిజ్ఞానములు అన్నాడు. ఏమిటి అంటే వాటిని నిమిత్త జ్ఞానములు అంటారు. ఇప్పుడు చెప్పిన అధ్యాత్మ జ్ఞానాన్ని సాక్షాత్ జ్ఞానం అంటారు. సాక్షాత్ అంటే నేరుగా అర్థం అంటారు. జ్ఞానం అంటే ఇక్కడ అనుభవం. సాక్షాత్ జ్ఞానం అంటే అనుభవం. నిమిత్త జ్ఞానం అంటే అనుభవం రావడానికి కావలసినవి అంటారు. అనుభవం రావడానికి కావలసినటువంటి సాధనాన్ని నిమిత్త జ్ఞానం అంటారు. సాధన. సాక్షాత్ జ్ఞానాన్ని నేరుగా అనడాన్ని ఏదైతే అంటారో దానిని మనం అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనే దాన్ని చెప్తున్నారు. అనుభవానికి వచ్చింది. ముందు కావలసిన చూడండి, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వానికి ముందు చాలా చెప్పాడు. ఇవి లేవు అక్కడికి వెళ్ళలేము. ఇవి ఉండాలి. ఇవి లేనంత కాలం మన ఎన్ని ఆధ్యాత్మిక కబుర్లు చెప్పినా కబుర్లు కథలకి కాలక్షేపాలు అయిపోతాయి. ఎందుకంటే శుద్ధము కాని చిత్తంలో అధ్యాత్మ జ్ఞానం రాదు. చిత్తాన్ని శుద్ధం చేసుకునే ప్రక్రియలు ఉన్నాయి. అవి ఇక్కడ వివరంగా చెప్పబోతున్నాడు. ఒక్కొక్కటి ఇవి కానీ అలవర్చుకోనప్పుడు వాడు వేదాంత విషయాలలోనికి వెళ్ళడానికి వీలు లేదు. అది తెలిసినట్టే అనిపిస్తుంది. నట్టే అది ప్రయోజనం లేదు. తెలియాలి అంటే ఉండాలి. ఇవి ఉంటే తప్పకుండా తెలుస్తుంది. అందుకే ఇక్కడ చెప్తున్న ఇవన్నీ కూడా జీవితంలో అలవర్చుకోవాలి. అందుకు అధ్యాత్మ శాస్త్రంలోకి ఎవరైతే ప్రవేశిస్తాడో
వాడి వల్ల వాడు క్షేమంగా ఉంటాడు, ప్రపంచం క్షేమంగా ఉంటాడు. ఇప్పుడు చెప్పే గుణములన్నీ కూడా, ఈ సాధనలన్నీ కూడా జీవితంలో మనం అలవరుచుకుంటూ ఉంటే అది వాడికి క్షేమం, ప్రపంచానికి క్షేమం. అవి లేకలు కదా అన్ని అవస్థలు పడుతున్నాం. ఇవి లేనివాడు ఇక్కడ ఆత్మ అన్న పరమాత్మ అన్న భక్తులు చెప్పే భగవంతుడన్నా ఒక్కటే. రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తారు. ఉపనిషత్తులు చెప్పే బ్రహ్మము, వేదాంతులు చెప్పే ఆత్మ, భక్తులు చెప్పే భగవంతుడు, నేను కొలుచుకునే కాడి అన్ని ఒక్కటే అని చెప్పండి. ఒక్కటే సత్యం అంటే ఆ సత్యాన్ని చేరుకునే సాధన ఇవన్నీ కృష్ణుడన్నా ఏమన్నా ఒకటే. ఇవి లేనప్పుడు మనం భగవంతుడికి ఎంత దూరం ఉన్నామో ఆలోచించుకోండి. దగ్గర మనం ఉన్నామా అంటే ఇవన్నీ ఉన్నాయో చూసుకుంటే మనం ఎంత దగ్గర ఉన్నామో ఇచ్చిస్తున్నాడు ప్రోగ్రెసివ్ ఫంక్షన్. ఇందులో మన దగ్గర ఎంత ఉన్నాయంటే మనం ఎంత డిస్టెన్స్ లో ఉన్నాం, ఎన్ని కిలోమీటర్లు ఉన్నామో మ్యాప్ మనమే చూసుకోవచ్చు. ఈ మధ్య డ్రైవింగ్ చేసేటప్పుడు కారులో మ్యాప్లు ఉంటుంటాయి. మనం డెస్టినేషన్ కి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నామో అది చెప్పేస్తూ ఉంటుంది. అలాగే మ్యాప్ దగ్గర పెట్టుకోండి. ఇందులో ఎన్ని ఉన్నాయో మనకు తెలిసిపోతే మనం ఎంత దగ్గర ఉన్నాం ఎవరికి చెప్పక్కర్లేదు, మనమే చెప్పుకోవచ్చు. అది మొదలు పెడుతున్నాడు. అమానిత్వం మొట్టమొదటి మాట ఏంటంటే అమానిత్యం. అమానిత్యం ఇది చాలా కష్టమైన పని. అమానిత్వం అంటే అభిమానం లేకుండా అంటే ఇది నేను చేశాను, ఇది నాది అనేటటువంటిది ఉండకూడదు. ఉండద్దంటే అవుతుందా అంటే అంత తేలిక ఏది చేసినా వెంటనే చేశాను అనేది వచ్చేస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి చాలా ముఖ్యంగా చెప్తాడు. ఎందుకంటే గట్టిగా కూర్చున్న గంట జపం చేసి పళ్ళు తెరవగానే కళ్ళలో ఆనందం పడి చిన్న గర్వం ఉంటుంది. చుట్టూ చూసారా లేదా అర్థమంది సహజం వస్తే. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక మార్గం అంటే సామాన్యమైన కాదు. ఆధ్యాత్మిక గురించి చెప్పేవాడు చాలా మంది ఉంటారు, సభలు చేసేవాడు చాలా మంది ఉంటారు, ఓహో సంస్థలు పుస్తకాలు అన్నీ ఉంటాయి. కానీ సాధన చేసేవాడు ఏ కొద్ది మంది ఉంటారు. కృష్ణ పరమాత్మ మాట చెప్తాడు, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాసుదేవ జ్ఞానం పొందిన వాళ్ళు ఎక్కడో అరుదన్నారు, కానీ పొందిన వాళ్ళే కానీ సిన్సియర్గా సాధన చేసేవాళ్ళు కూడా అరుదే. నిజాయితీగా సాధన చేసేవాళ్ళు చాలా అరుదు, చాలా అరుదు. ఎందుకంటే ఎవరెస్ట్ పర్వతం ఉంది లేదనడంలో ఆ అజ్ఞానం ఉంది. అందరూ సందేహం ఎంతమంది ఎక్కారు, ఎక్కడికి వాళ్ళు ఎంతమంది. ఎవరెస్ట్ పర్వతం అందరూ ఎక్కరు ఉంది. ఎక్కాలి అంటే దానికి కాలి సత్తు ఉండాలి, ఒంటి సత్తు ఉండాలి, మెడికల్ రిపోర్ట్స్ ఉండాలి, వాడు పర్వాలేదు ఎక్కచ్చు అనే సర్టిఫికేట్స్ ఉండాలి, దాని దగ్గర పరికరాలు ఉండాలి, బట్టి ఎక్కాలి. అలాగే ఆధ్యాత్మికతని అధిరోహించడం ఎవరెస్ట్. అది అధిరోహించాలంటే ఈ సామగ్రంతా సమకూర్చుకోవాలి. అది సమకూర్చుకుంటే తప్పకుండా మనం వెళ్ళగలం. ఎంసెట్ ఎంట్రన్సే పాస్ గారు వాడికి ఇంజనీరింగ్ సీట్ ఎక్కడ వస్తుంది? అది ఎంసెట్ ఎంట్రన్స్. ఇవన్నీ కూడా ఇవి కూడా జ్ఞానమే, అది జ్ఞానమే. ఇది ఉంటే దాంట్లోకి వెళ్తాడు. అది అధ్యాత్మిక నిత్యత్వానికి కావలసినవన్నీ ముందు నుంచి అమానిత్వం ముందని కావాలి. అభిమానం వీడుట. అభిమానం చాలా రకాలు ఉంటుంది, మహాప్రమాదం. నేను గుర్తించడం ముందు కష్టం. మనకు అది వచ్చిందని కూడా తెలియదు. జబ్బులా వచ్చేస్తుంది. అవతల డయాగ్నోస్ చేస్తే చెప్తారు తప్ప మనం పోల్చుకోలేదు కూడా. దేహాభిమానం ఫస్ట్, కులాభిమానం ఒకటేమిటి. నేను అని రుమాలు దేవిదేవిది వేసాడు, వాడు అన్నిటితో పడిపోయాడు. వీటన్నిటితో వస్తున్నది అభిమానం అనేది. దేహాభిమానం, కులాభిమాన, విద్యాభిమాన, ధనాభిమానం ఒకటేమిటి. ఆఖరికి భక్తాభిమానం అది కూడా ఉంది. నేను భక్తుడిని, నేను సాధకుడిని. ఈ అభిమానం కూడా చాలా ప్రమాదం. అది కూడా తరిగే వరకు చూస్తూ ఉంటాడు పరమాత్మ. అది కూడా తరిగిపోవాలి. ఇది అహంకారం ఏ కోసాలు ఉన్నా లాభం లేదు. మొట్టమొదటి వదిలేశాడు ఆయన. దాన్ని అహంకారం అని అనకుండా అభిమానం ఎందుకంటే తర్వాత మళ్ళీ చెప్పబడుతున్నాడు అనహంకార. పైన చెప్పిన అహంకారం అనేది నేను అనే స్ఫురణ, అది వేరు. ఇక్కడ చెప్పేటువంటిది ఇది నేను చేశాను, నేను సాధించాను అంటే అభిమానం. రెండవది దంభత్వం, అది ఉండకూడదు. అదంభిత్వం అన్నాడు ఇక్కడ. దంభత్వం ఉండకూడదంటే ఇచ్చిమిచ్చి మొదలడానికి దగ్గరే, మొదటి ముదిరిపోతే ఇది అవుతుంది అన్నమాట. అభిమానం ముదిరిపోతే ఆడకూడదు అవుతుంది, మరేంటో కాదు. అంటే నాకు ఇది ఉంది అని అనుకోవడం ఒకటి, అది అందరూ గుర్తించాలని తాపత్రయం అంటాం. ఇది రెండవది. ఉందనుకోవడం అభిమానం, గుర్తించాలనుకోవడం అనుకోవడం. దాన్ని దంభము అని అన్నారండి. ఈ దంభవు దంభో విమానచ్చ క్రోధం పాలిసిన తర్వాత చెప్తాడు అసలు కూడా. దానికి ఇక్కడ కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. ఈ దంభము లేకుండా ఉండాలి. చాలా ప్రమాదం ఉంది, ఇది చాలా ప్రమాదం. పెద్ద పెద్ద ఆధ్యాత్మిక వేత్తల్ని, తర్వాత పీఠాన్ని, పతుల్ని వీళ్ళు కూడా వదలట్లేదు. దంభం అంత డాంబికం ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది. అందుకే ప్రతి అవస్థలో ఏ రంగంలో చూసినా ఇది చాలా ప్రమాదకరమైంది. ఏ రంగంలో
ఆఖరికి ఉండకూడని ఆధ్యాత్మిక రంగంలో కూడా వాటితోనే గడిపేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి దానిలోని దైవత్వం గుర్తింపబడాలనే సమస్య. చెయ్యకపోయినా గుర్తింపడాలి. కొంతమంది ఏమీ చేయరు కానీ గుర్తింపడాలి. చెప్పాక బిరుదుల కోసం ఎన్నెన్నో క్షేత్రజ్ఞం చేపం విద్య అంటే పట్టించుకోం కానీ, నువ్వే బ్రహ్మము అంటే పట్టించుకోం కానీ ఇంకెన్నో పట్టించుకోవాలని చూస్తాం. మనకేమో కళా సామ్రాట్లు కావాలి, కళా ప్రబోధనలు కావాలి, పద్మశ్రీలు కావాలి. ఎందుకు? భగవానుడు బ్రహ్మము ఉన్నాడు చాలుగా, అది పట్టం. ఈ బిరుదులు మాత్రం కావాలి. వీటి కోసం మనం చేసేటువంటివి దంభములు. ఇవి చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి. అందుకు అది లేకుండా ఉండడం కావాలి. జ్ఞానంలో అది లేకపోవడమే జ్ఞానం. ఇందులో ఏ ఒక్కటి వచ్చినా ఒక మెట్టు ముందు తీసినట్టు. అందుకు అమానిత్వం అదంభిత్వం. ఈ దివ్య గుణం అంటే అమాని. అందుకే అమానినా మానదేన కీర్తనీయ సదా హరి అంటాడు చైతన్య మహాప్రభు. ఎంత చక్కగా చెప్పాడండి. తృణాలకు సునీచేన తరువునిగా సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. ఇదే మాట. హరిని ఎలా కీర్తించాలి, హరిని ఎలా ప్రార్థించాలి, హరిని ఎలా భక్తితో ఉండాలి అంటే చక్కగా చెప్పాడు. తృణానికి సునీచేన గడ్డి కంటే తక్కువగా ఉండాలి. గడ్డి చూడండి అంత మహాప్రభుత్వం పొంగిపోతుంది. అంత వినయంగా ఉండాలి. అంటే అంత మెత్తగా ఉండాలంటే తరోనివ సహిష్ణున మహాప్రాణు కంటే గట్టిగా ఉండాలి. అంటే అర్థం సహనాన్ని చెప్పాడు. ఎలాంటి భయంకరమైన పెరుగుపాలన తట్టుకోగలిగే వృక్షంలా ఉండాలి. వినయ సంపదతో ఉండాలి. ఈ రెండు ఉండాలి. అమానినా మానదేన. నన్నెవడు గౌరవిస్తాడా అని గౌరవాన్ని ఆశించడం కూడదట. తాను ఇంకోటి గౌరవించడానికి సిద్ధంగా ఉంటాడు. అది చెప్తాడు. కొందరు నాకేం గౌరవాభిమానాలు అక్కర్లేదండి అంటూ ఉంటాడు. కానీ వాడు ఇంకోటి గౌరవించడు. ఇది మరీ దుర్మార్గం. ఇంకోటి గౌరవించడం నేర్చుకుంటే సృష్టిలో భగవంతుడి విభూతిని నువ్వు ఆరాధించడం తెలుసుకుంటున్నావు. ఇవి మనకి రాముడు మొదలైన వారి గుణాలు కనిపిస్తాయి. రాముడు చాలా వినయంగా ఉంటాడు. అందుకే ప్రహ్లాద గురించి వర్ణించినప్పుడు కూడా భాగవతకారుడు ఎంత చక్కగా చెప్పాడు. పెద్దల కొనగన్న వృత్తులు కైబడి చేరి నమస్కృతం చేయమని. అమానినా మానదే. తాను ఎవరి నుంచి మానము ఆశించాడు. తాను మాత్రం ఇంకోరికి తగిన మానం ఇస్తాడు. కృష్ణపరమాత్మ చూడండి ఎలా ఉన్నాడు. ఆయన అప్పటి నుంచే ఆశించలేదు. ఆ మహానుభావుడు పార్థసారథిలో ఉన్నప్పుడు గుర్రాన్ని కండుకు తీర్చి వాటిని శుభ్రం తెచ్చి కూర్చున్నాడు. ఆయన ఎవరంటే ఆయన కింగ్ మేకర్. అటువంటి ఆయన కూర్చుని గుర్రాలతో తోముకుంటున్నాడు అంటే ఆయనకి ఎప్పుడు చూస్తున్నా అదేంట కనబడతారు చేస్తారు. అలాగే పేదవాడు పక్క చిక్కిన వాడు కుచేరుడు వస్తే ఎంత చక్కగా వెళ్ళి ఆలోచించి చక్కగా కూర్చోబెట్టి మానదేనా అమానినా మానదేన ఆయన దగ్గర నేర్చుకోవాలి. అది అమాని మానలో మాన్య అని చక్కగా మనకి చెప్పారు. అందుకు అది తెలుసుకోవాల్సింది. అమానినా మానదేన కీర్తనీయ సదా హరి అన్నాడు మహాభావుడు. అందుకు ఇక్కడ అమానిత్వం అదంభిత్వం అహింస. తర్వాత మాట అహింస అనేది చెప్తున్నాడు. అహింస అంటే హింసించకుండా ఉన్నాడు. ఇది ఒక్క మాటగా చెప్పడం చాలా తేలిక. వీటికి చాలా ప్రాక్టికల్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. దానికి పెద్ద శాస్త్రాలు లిస్ట్ అంటే ఒక్కదాడు పెట్టేశాడు కానీ లైఫ్ లో అమలు పరిచేటప్పుడు వస్తుంది. ఒక్కొక్కటి కూడా చెప్పడం సులభమే, చేసేటప్పుడు తలపురాణం తప్పు వస్తుంది. అహింస ఇక్కడ మన కృష్ణుని పట్టుకోవచ్చు. ఏమిటన్నా అహింస గొప్పగుణమా? ఇదంతా చెప్పి అర్జునుడికి ఏం చేయించారు? యుద్ధం చేయించు. మరి హింస కదా? కాదు. అక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి. ఏది హింస ఏది అహింస తెలియాలి. ఇక్కడ ఒక డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాడు. వాడికి కాలు అంతా కూడా వ్రణం అయిపోయింది. కాలు తీశాడు. లేదా చేతి చేయి తీశాడు. ఒక పిల్లవాడు చక్కని బంగారు కడియం పెట్టి వెళుతూ ఉన్నాడు. ఒక దొంగ చూసాడు, చేయి కత్తిరించాడు. అక్కడ ఆయన చేయి కత్తిరించాడు, ఈయన చేయి కత్తిరించాడు. ఇద్దరు ఒకటి అంటామా? కాదు కదా. వీడు చేసేది హింస, వాడు చేసేది అహింస. కనుక హింస అహింసల అప్లికేషన్ ఎవడు చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు పెద్ద ఉన్నాయి. పెద్ద పంపుతుంది. అందుకు అహింస అనేటప్పుడు దేనిని బాధించకుండా ఉంటుడా. ఇది ధర్మం కోసం విధింపబడ్డవాడు విద్యుక్తం కలుగుతుంది. అదే నీకు ఎవరో పాపంలో అనిపించాడు, వాడి వల్ల లోక కట్టకత్వం వెంటనే ఇంట్లో ఉన్నటువంటి ఆయుధం తీసుకుని చెప్పేసి ధర్మరక్షణ చేసేది నీకు కూడదు. ఎందుకంటే నీకు విద్యుత్ ధర్మం అది కాదు. నువ్వేం చేయాలంటే వాడు ఏ విధంగా లోక కట్టకడు రుజువు చేసి ఎవరి చేతి శిక్షింపు చేయాలో వాడిని శిక్షింపు చేసినప్పుడు నువ్వు హీరో, నువ్వే వెళ్ళి శిక్షించారా నువ్వు ద్రోహి. అందుకే ఎవరికి ఏది చెయ్యాలి అనేది కూడా ఉంటుంది. అది రిలేటివ్. ఇక్కడ అర్జునుడికి చెప్పారంటే అర్జునుడు తదుచితమైన క్షత్రియోపాధిలో ఉన్నవాడు అంటే ధర్మరక్షణ కోసం చేస్తున్నాడు. అందుకే అహింస అన్నప్పుడు ఇక్కడ చాలా విస్తారమైన చర్చ మనకున్నది. అందుకు ఆధ్యాత్మ మార్గంలో ఉన్నవాడు ఎప్పుడు అహింసను అవలంబించాలి. అహింస అంటే పరుల హితము కోసం ప్రవర్తించుట, హితానికి బంధకరమైన వాటిని తొలగించుట.
అదేవిధంగా మనస్సుతో గాని మాటతో గాని క్రియతో గాని ఏ ఒక్కరిని నొప్పించకుండా, ఇది మూడవ గుణం. ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. శాంతి, క్షమ. శాంతి అంటే అర్థం ఏంటి? సహించడం. ప్రతీకారం చేయగలిగి ఉండే స్థితిలో ఉండి కూడా సహించడండి, అది క్షమ. అంతేగాని అవతల వాడు చాలా గట్టిగా ఉంటాడు, 4 తంతానంటే మనం ఊరుకుంటే ఏమన్నా అది క్షమ. క్షమ కాదు. ఏమంటే 4 తంతాడని భయం, క్షమ కాదని. నీకు సైరణా సామర్థ్యం ఉన్నప్పటికీ సైనించడు. వాడిని తిరిగి నువ్వు ప్రతీకారం చేయగలిగినప్పుడు సహించుట, అది క్షమ అనేది. ఆ క్షమ చాలా గొప్పది, అది చేయగలిగాను. అంతేగాని చేతకానితనంతో ఊరుకోవడం కాదు ఇక్కడ. క్షమ అనేంత గొప్ప గుణం. పైగా క్షమ అనే దానికి అసలు అర్థం ఏంటంటే, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా నీ ధర్మం దెబ్బతీసేసుకుంటేనే బాగుపడతావని విద్యే పరిస్థితుల్లో కూడా నీ ధర్మం నుండి చెక్కు చెదరకుండా ఉండడమే క్షమ. ఇది క్షమ శబ్దానికి అసలైన అర్థం. ఇది క్షమ. సీతమ్మ క్షమ చూడండి ఇక్కడ. సీతాదేవి క్షమకి మరొక పేరు. ఎలాగ? పూర్తి ప్రతికూల పరిస్థితి, 10 నెలలు అయిపోయింది ఆవిడ అశోకవనంలో ఉంటుంది. రాముడు ఉన్నాడో లేదో తెలియదు, ఆశ పోసేవాడు లేడు, రాజభారం లేదు. పైగా నిరంతరం పొడిచేవాళ్ళు, నోటుకు వచ్చినట్టు మాట్లాడేవారు, అవునా లేదా? పైగా పట్టుకున్నాడు లేదు, ఎవరితో వచ్చాడు అని రకరకాల కల్పనలతో రాముడు లేడన్న భావాన్ని చెప్తున్నారు రాక్షసులు, రావణుడు కూడా. అయినా సీతమ్మ ఎంత ధైర్యంగా ధర్మం నిలబడినది, ఎంత సగనం. పైగా తగలబెట్టి కలదావిడ, కానీ తగలబెట్టలేదు. ఎందుకంటే సమర్థుడైన రాముడు ఇంతకాలం ఎందుకు ఉపేక్షించాడు? చేత కాదు, ఆయన ఏదో ఉద్దేశం ఉంటుంది, నేను తొందరపడకూడదు. అందుకే భస్మారక తేజస, నిన్ను తగలబెట్టగలిగి కూడా నేను తగలబెట్టను అన్నాడు సీతమ్మ. ఎందువల్ల? అసందేశాత్తు రామస్య తపస్థాను పాలయను. రాముడి యొక్క సందేశం నాకు రాలేదు. పైగా నిన్ను భస్మం చేసి నా తపస్సుని నేను నాశనం చేసుకుంటాను. ఒకవేళ కోపంగా చూస్తే నీ తపస్సు కొంత పోతుంటా, తిరిగితే మరి కొంత పోతుంటా, కొడితే అంత పోతుంది. అందుకు ఒకరి మీద ఎప్పుడు కూడా నోరు జారడం చేస్తే తపస్సులు దెబ్బతింటే. కొంతమంది తీరిగ్గా కూర్చి 10 మందికి తిట్టుకుంటారు. తిట్టుకోవడంతో చాలా సంతోషం, ఎందుకంటే ఎవరిని తిట్టుకున్నారో వాడి పాపాలన్నీ వీడు పంచుకుంటారు, వీడి పుణ్యం అంతా పోతూ ఉంటుంది. అందుకు ఇక్కడ తపస్సు దెబ్బతినేస్తుంది. ఆ సమయంలో సహించడమే సహనం. ఈ ధర్మములన్నీ ఎవరి కోసమో కాదండి. మనం అంటాం, ఏమిటో వీళ్ళెవ్వరు ఎంత చెప్పినా ఇంకా మారడం లేదండి అంట. వాళ్ళు మారకపోతే నీకేంటంటే, వాళ్ళు స్వర్గాలకు నరకాలకు పోతారు, వాళ్ళు కోప పట్టుకుని వెళ్ళవు, నిన్ను రాజుకోకూడదు. నీ గతి నీదే, వాడి గతి వాడిదే. ఇది బాగా తెలుసుకోవాల్సింది. అందుకు ఎవరిది వాడికి. ఆధ్యాత్మిక సాధనలో మన గురించి మనం రెక్టిఫై చేసుకోవడానికి టైం చాలా లేదు. 10 మందిని బాగు చేయడానికి మనకెక్కడ సమయం సరిపోతుంది. అందుకు మనం బాగు చేసుకుంటే చుట్టూ అన్ని బాగైపోతేసాం తప్పకుండా. అందుకు ఇక్కడ శాంతి. శాంతి అంటే అసలైన అర్థం మనం తెలుసుకోవాల్సింది తొందరపాటు కనుమ లేకుంటుట. చాలా ముఖ్యమైనది క్షమ, అది చాలా గొప్ప గుణం. తర్వాత ఆర్జవం. ఆర్జవం అంటే రుజుత్వము. రుజుత్వము అంటే స్ట్రైట్ లైన్, రుజురేఖ, సరళ రేఖ. స్ట్రైట్ లైన్ అంటే వక్ర టెక్కర్ లేకపోవడం. వక్ర టెక్కర్లు అంటే కుటిలత్వము అంటారు. సూటిగా ఉంటే రుజుత్వము అంటారు. సూటిగా ఉండడం అంటే మనస్సు మాట చేత కూడా త్రికరణ సిద్ధి కలిగి ఉంటుట. వంకర బుద్ధులు, వంకర ఆలోచనలు లేకుంటుట, కపటము లేకుంటుట. ఇంకా చెప్పాలంటే ఆర్జవం అంటే నిష్కాపట్యము, కపటము లేని తనము ఉండాలి. అటు తర్వాత ఆచార్యోపాసన, ఆచార్యుడిని ఉపాసించుట. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆచార్యుడు ఈ జ్ఞానమునంతటినీ కూడా ఆచరిస్తూ ఆచరింపజేసేటువంటి గురువు, ఆయన ఉపాసించాలి. ఉపాసన అంటే అర్థం ఏంటి? సాన్నిధ్యము. ఉపాసన అంటే సాన్నిధ్యం. ఎప్పుడు గురు సన్నిధి, గురు శుశ్రూష. గురు సన్నిధి అంటే గురువుని అంటిపెట్టి దగ్గరమే కాదు, నిరంతరం గురువు చెప్పిన మాటల్ని మనస్సులో పెట్టుకుంటూ ఆయనకు అనుకూలముగా నడుచుట ఆచార్యోపాసన. ఎందుకంటే ఈ గుణముల తర్వాత ఆచార్యోపాసన చేస్తే కానీ సిద్ధి రాదు. ఆచార్యుని ఎలా ఉపాసించాలి, ఎలా చేరాలో కూడా మనకు శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైనా సరే జ్ఞానము నేర్చుకున్న ఆచార్యుడి దగ్గర ఎలా ఉండాలి, ఆచార్యుడి దగ్గర నువ్వు నాకు ఎంత జ్ఞానం చెప్పు, నేను నీకు ఎక్కిస్తాను అని లెక్క పెట్టి, ఆ జ్ఞానంలో నీకు ఎక్కించినప్పుడు గంట చెప్పు, వ్యాపారం అండి. కొంతమంది అలాగే ఉంటారు. ఇలాగ కానీ తీసుకుంటే ఆ జ్ఞానం ఎక్కదు, ఫలించదు. ఆచార్యోపాసన శ్రద్ధతో ఆచార్యుడిని ఆశ్రయించి గురుభక్తి అనేది ప్రధానం. మన తర్వాత శౌచము, స్థైర్యం ఇత్యాదులు చెప్తున్నారు. ఈ గుణాలే చాలా ప్రధానము. తర్వాత విషయం. ఇవి బాగా పట్టుకుంటే అది కానీ అది పట్టుబడదు. ఇవి ఎంతవరకు పట్టుకోవాలని చూడాలి. అసలు నిజానికి ఈ
ఈ మొత్తం శ్లోకములు అంటే ఈ 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు చెప్పబడుతున్నటువంటి ఈ 5 శ్లోకములే మనకి చాలా ప్రధానమైనటువంటిది, సాధనకి చాలా ప్రధానం. ఆ తర్వాత స్వరూప విజ్ఞానం చాలా చెప్తాడు. ఇంతవరకు దేహ స్వరూపం చెప్పాడు, ఇందులో పెద్ద ఖర్చీలు కూడా మనకు రాలేదు. ఎందుకంటే నిత్య అనుభవంలో ఉన్న విషయం 11 ఇంద్రియాలు, వేడి, స్పర్శ, శబ్దం. శబ్దాలంటే సంస్కృత శబ్దాలు కనుక అర్థం కాదేమో కానీ విషయాలు నిత్యానుభవంలో ఉండేవే. దానికి భగవద్గీత కావాలా? ఇదిగో ఇప్పుడు దీనికి కావాలి. విజ్ఞానానికి తర్వాత జ్ఞేయమని క్షేత్రజ్ఞుడి యొక్క అసలు స్వరూపం చెప్తాడు. క్షేత్రజ్ఞుడిని ఒక మాటతో చెప్పేశాడు కానీ స్వరూపం ఆయన ఏమిటో చెప్పాలి కదా, అది చెప్తాడు. అది జ్ఞేయం, అది జ్ఞానం. ఇది ఈ జ్ఞానము జ్ఞేయము ఏమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.